ఆ యొక్క లేఖన భాగం నుంచి నేను మాట్లాడబోయే అంశము, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. చెప్తారా అందరూ మాట? ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏ విషయాల్లో తప్పించారు? దేవునికి నువ్వు ఇష్టడవు కాబట్టి దేవుడు నిన్ను తప్పించాడు. దావీదు అంటున్నాడు, దావీదు రాజుగా అభిషేకం పొందుకున్న తర్వాత 17 సంవత్సరాల వయసులో దావీదు ఇజ్రాయేల్కి రాజు అయ్యాడు. ఆయన రాజు అయిన తర్వాత 17 సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అంటే చూడండి, ఇన్ని సంవత్సరాలు కూడా దావీదు ప్రాణ భయముతో పరుగెడుతూనే ఉన్నాడు. సొలొమోను ఆ యొక్క సౌలు దావీదుని సంపటం కొరకు పరిగెట్టిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు చనిపోయాడో, లేదా దావీదు సౌలు యొక్క పోరాటం నుంచి తప్పించబడ్డాడో, అప్పుడు దావీదు రాసిన కీర్తన, ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన, ఇదే కీర్తన మరలా మన కీర్తనలో కనబడుతూ ఉంటుంది మనకి. ఈ యొక్క దావీదు మరణము నుండి తప్పించబడినప్పుడు, మరణము తన చుట్టూ ఆవరించబడి ఉన్నప్పుడు, శత్రువులు తన చుట్టూ ఆవరించబడి ఉన్నప్పుడు, సమస్యలు తన చుట్టూ ఆవరించబడి ఉన్నప్పుడు, దావీదు లోకములో ఎవరిని ఆశ్రయించలేదు, కానీ దేవుడు మాత్రమే ఆశ్రయించాడు. ఆయన ఎలాంటి సమస్య వచ్చినా కూడా దావీదు దేవుని మీద మాత్రమే అనుకుని ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆ ప్రాణ భయముతో పరిగెట్టేటప్పుడు అరణ్యములలో, కొండ గుహలలో, ఆ పొదల మధ్యను, క్రూర మృగాల ఆ మధ్య ప్రాణ భయముతో ఉండి, ఎందుకు మాకు మాత్రమే ఎందుకు ఈ విధంగా వచ్చింది, మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఊళ్ళో ఉండి మంచం మీద పడుకొని చక్కగా హాయిగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటే, నేను ఎందుకు అరణ్యంలోకి వచ్చి పడుకోవాల్సి వచ్చింది, నేను ఎందుకు నా యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి అరణ్యంలో తిరగాల్సి వచ్చింది, నేను ఎందుకు నా యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ అరణ్యంలో తిరగాల్సి వచ్చింది, నాకున్న జీవన విధానం మొత్తం మారిపోయింది, ఒక పూట తింటే మరొక పూట ఆహారం ఉంటుందో లేదో పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నాకే ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది అని దావీదు ఏనాడు కూడా బాధపడలే. కానీ మనమైతే చిన్న చిన్న సమస్యలకి కృంగిపోతుంటాం. చిన్న చిన్న సమస్యలకి మనం ఆ దావీదుకు వచ్చిన సమస్యతో పోల్చుకుంటే దేవుడు మన జీవితంలో అనుమతించే సమస్యలు పెద్ద గొప్పవేమి కాదు. అవునా? దావీదు పడిన శ్రమలు బైబిల్లో మనం చూసినప్పుడు, దావీదు పడిన శ్రమలు మనం చూస్తే దేవుడు మన జీవితంలో అనుమతించిన శ్రమలు పెద్ద గొప్పవేం కాదు మనకి. అయినా దావీదు కూడా ఎప్పుడు ఎక్కడ కృంగిపోలా. కాసేపట్లో శత్రువులు వచ్చి చంపేస్తారేమో అనంత మరణ భయంలో కూడా దావీదు లోకంలో పడిపోలా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేను ప్రభుకి ఇష్టమైన వాడిని కాబట్టి ప్రభు నన్ను తప్పించాడు. నీ చుట్టూ మరణము ఆవరించి ఉన్నా, నీ చుట్టూ వ్యాధులు ఆవరించి ఉన్నా, నీ చుట్టూ సమస్యలు ఆవరించి ఉన్నా, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు నువ్వు చిక్కబడిపోయినా సరే, దేవునికి నువ్వు ఇష్టమైన వాడు కాబట్టి దేవుడు నీకున్న ప్రతి సమస్య నుండి ఆయన తప్పిస్తాడు. ఆయన అది ఎలాంటి సమస్యనే కావచ్చు, అది మరణం కావచ్చు, వ్యాధి కావచ్చు, దుఃఖం కావచ్చు, కన్నీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయనని ఖచ్చితంగా తప్పిస్తాడు. ఆయన హల్లెలూయా. మన పితరుడైన దావీదు ఈ లోకంలో ఎవరి మీద ఆయన ఆధారపడలేదు. నీలా నావలే మా కుటుంబానికి ఎందుకు ఈ సమస్య వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, ఇంతవరకు నేను హాయిగా నా తల్లిదండ్రులతో ఉండేవాడిని, నా అన్నలతో ఉండేవాడిని, కుటుంబంలో సంతోషంగా జీవించేవాడిని, కానీ ఇప్పుడు ఎందుకు నేను ఈ అరణ్యంలో పడుకున్నాను, ఒక పక్కన భయంకరమైన క్రూరమృగాలు, విష సర్పాలు, పడుకోవడానికి అక్కడ అడుగు లేదు, గాలి లేదు, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఎలాంటి
లేవు దావీదుకి అక్కడ. అయినా సరే ఆయన ఏం చేశాడు? 150 కీర్తనలు రాశాడు. హల్లెలూయా. నీలాగా నాలాగా సమస్య వస్తే కుంగిపోయి అయ్యో దేవుడు మర్చిపోదాం, సంఘాన్ని విడిచిపెడదాం, లేదా ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉందాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు దావీదు. ఏం చేశాడు ఆయన? దేవునికి మరింత దగ్గరగా వెళ్ళి 150 కీర్తనలు రాశాడు. మరి దావీదు నా పితరుడు, దావీదు నా కొరకు మరి ఆయన మాదిరిగా జీవించాడని చెప్పి మనము ఆ యొక్క ఆ నూతనమైన జీవితాన్ని మనం ఏ విధంగా ప్రారంభించాలి? ఏ విధంగా మాదిరిగా తీసుకోవాలి మనము? ప్రభుకి స్తోత్రం కలుగును గాక. నీ చుట్టూ ఎలాంటి సమస్య ఆవరించి ఉన్నా సరే నీకు ఏది కాదు, కారణము దేవుడికి నువ్వు ఇష్టమై ఉన్నావు, దేవుడికి నువ్వు ఇష్టమైన వాడు ఉన్నావు. ఓ దానియేలు చుట్టూ ఓ భయంకరమైనటువంటి ఓ క్రూర మృగాలు ఆయన చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆ సింహం బోర్లో అందరూ అనుకుంటున్నారు దానియేలు యొక్క ఎముకలను కూడా ఆ యొక్క సింహాలు పిండి చేసి తినేసి ఉంటాయి. దానియేలు సింహం బోర్లో పడేస్తే ఏమనుకున్నారు? స్పష్టంగా చెప్పారు. తెల్లవారే సమయానికి దానియేలు యొక్క ఎముకల్లో ఒక్క ఎముక కూడా ఉండదు. ఆ ఎముకలన్నీ కూడా పిండిగా చేయబడి తినేసి ఉంటాయి. దానియేలుని ఎందుకు సింహము బోర్లో పడవేశారు? ఆయన సొంత ఉద్దేశం కొరకు చేస్తే పడేశారు. ఆయన్ని దేని కొరకు పడేశారంటే దానియేలు వేరే ఒక దేశంలో పరదేశంలో ఆయన ఉన్నాడు. ఆయన పరదేశంలో ఉండి మీ దేశంలో ఉన్న దేవుళ్ళ కంటే నా దేవుడు గొప్ప దేవుడు అని సాక్షిగా ఉన్నాడు అక్కడ. ఆయన తన సొంతంగా ఏది చేయలేదు అక్కడ. దానియేలు ఎందుకు సింహంలో పడ్డాడంటే దానియేలు మీ దేశంలో ఉన్న దేవుడి కంటే నా దేవుడు గొప్ప దేవుడిని నిలబడడం ద్వారా కొంతమంది అక్రమంగా దానియేలు మీద నింద మోపి కుట్రతో తీసుకుని పోయి దానియేలు చంపాలని ఒక ఉద్దేశంతో తీసుకుని పోయి సింహంలో పడేశారు. దానియేలు చేయలేని ఒకే ఒక విషయము, దానియేలు దేవుడి విషయంలో ఒక విషయాన్ని చేయలేడని వాడు ఎరిగిన శత్రువులు. అదేంటి అంటే దేవుడిని ఆరాధించడము. వాడు ఆరాధించకుండా ఉండకుండా దానియేలు ఉండలేడు. దానియేలు ఆ పని చేయలేడు. అతని చుట్టూ ఎలాంటి అభ్యక్షలు పెట్టినా, ఎలాంటి అవంతరాలు కలిగించినా దానియేలుని దేవుడికి ప్రార్థన చేయకుండా ఎవరు ఆపలేరు. దానియేలు కూడా ఉండలేడు. కాబట్టి దానియేలు మీద నింద మోపాలనుకున్నారు. కాబట్టి ఆ దేశంలో కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఎవరైతే ఈ యొక్క రాజు యొక్క మాటను కాకుండా, రాజుని కాకుండా వేరొక దేవుణ్ణి మీరు ఆరాధన చేస్తారో వారందరికీ మరణశిక్ష సింహంలో వేస్తున్నారు. చట్టం తెచ్చారు, కొత్త చట్టం. స్వార్థపూరితమైన చట్టము. దానియేలు ఏదో విధంగా దేవునికి దూరం చేయాలి, దానియేలు ఏదో విధంగా దేవుడిని కానీ దేవునికి దానియేలుతో కూడా మోకరింపు చేయాలి, దానియేలుకి హృదయంలో భయాన్ని పుట్టించాలి అని వాళ్ళు అనుకుని స్వార్థముతో ఒక కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చారు. రాజుని పొగడడం తప్ప మరి ఏ దేవుణ్ణి మీరు నమస్కారం చేయకూడదు అని ఒక చట్టం తెచ్చారు. అయినా సరే దానియేలు దేనికి భయపడలేదు. మమ్మల్ని చంపుతారేమో, లేదా నేను ఎక్కడే ఉండిపోతానేమో అని ఆయన భయపడలేదు. దానియేలుకి తెలుసు, క్రీస్తు బ్రహ్మం చెప్పారు. దానియేలుకి తెలుసు దేవుడికి నేను ఇష్టమైన వాడిని కాబట్టి నా చుట్టూ ఎలాంటి చట్టాలు తెచ్చినా, నా చుట్టూ ఎలాంటి సమస్యలు ఆవరించినా, నా చుట్టూ ఎలాంటి దెయ్యాలు ఆవరించినా కూడా నన్ను ఏమి కూడా చేయలేవు. కారణము నేను దేవునికి ఇష్టమైన వాడిని కాబట్టి. నువ్వు దేవునికి నువ్వు ఇష్టమైన వాడిగా ఉంటే కనుక నీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. మరి నువ్వు ఇష్టమైన వాడిగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడికి ఇష్టమైన వాడిగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే ఈ యొక్క కాలంలో, నీ కాలంలో దేవుని యొక్క వర్తమానం ఏదైతే ఉందో, దేవుని యొక్క వర్తమానం ఎవరైతే ఉన్నారో ఆ వర్తమానాన్ని నువ్వు వెంబడించినప్పుడు, ఆ వర్తమానాన్ని నువ్వు నమ్మినప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటావు. హల్లెలూయా. ఆ వర్తమానాన్ని వెంబడించకుండా నీ సొంత తెలివితేటలతో వాక్యాన్ని వెంబడించావు అనుకో, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేవు. దావీదు అంటున్నాడు కీర్తనలో, ఓ జనులు ప్రార్థన చేయుటకు బదులుగా, జనులు దేవునికి ప్రార్థన చేయడానికి బదులుగా ఆహారాన్ని మింగుతున్నారు. నోటితో ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నాకేంటి లాభం? ప్రార్థన చేయడం వల్ల
నాకేం కలుగుతుంది చూడండి ఒకసారి. దావీదు అంటున్నాడు చూడండి ఒకసారి. అటు పెడితేనే కొంచెం లైటింగ్ వస్తుంది, ఇటు పెడితే అలా కనపడదు, చూడలేదు నేను. మీకు కనపడుతుందా? సరిపోతుంది. యేసుక్రీస్తు ఎన్నెన్నో అద్భుతాలు చేసెను, మరి ఎక్కువ చేయువాడు. నేను వెళ్ళుచున్నాను, నాకంటే గొప్ప క్రియలు చేయునన్నాడు. యేసుక్రీస్తు ఎన్నెన్నో అద్భుతాలు చేసెను, మరి ఎక్కువ చేయువాడు వచ్చునన్నాడు. నేను వెళ్ళుచున్నాను, నన్ను నమ్మువాడొకడు, నాకంటే గొప్ప క్రియలు చేయునన్నాడు. క్రీస్తు కన్నా గొప్ప క్రియలు మనిషి ఎలా చేయును? గొప్ప క్రియలు చేసినోడు క్రీస్తు కాక ఏమగును? క్రీస్తు కన్నా గొప్ప క్రియలు మనిషి ఎలా చేయును? గొప్ప క్రియలు చేసినోడు క్రీస్తు కాక ఏమగును? యోహాను 14లో యేసు చెప్పిన ఆ గొప్ప విశ్వాసి క్రీస్తు బెన్యామీన్. యోహాను 14లో యేసు చెప్పిన ఆ గొప్ప విశ్వాసి క్రీస్తు బెన్యామీన్. క్రైస్తవులారా ఎలా కనుగొంటారు? యేసు వస్తే ఎలా మీరు గుర్తించెదరు? క్రైస్తవులారా ఎలా కనుగొంటారు? యేసు వస్తే ఎలా మీరు గుర్తించెదరు? యేసు క్రీస్తు ఏ రూపంతో సమాధి నుండి తిరిగి లేచెను. మగ్దలేని మరియా చూసి తోటమాలి అని ఎందుకు తలచెను? అందరూ చప్పులు కొడుతున్నారు, కానీ ఎక్కడ ఎవరి చేతుల నుంచి కూడా శబ్దం బయటికి రావట్లా. అందరూ పాటలు పాడుతున్నారు, ప్రజలు ఎదుగుతున్నాయి, కానీ ఏ స్వరం కూడా బయటికి రావట్లా. యెషయా చెప్పినట్లుగా పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ బయటికి రావట్లా. ప్రతి దూరంగా ఉన్నట్టుంది. ప్రభు సన్నిధికి అంత కష్టపడి ఇంత దూరం నైట్ సమయంలో ఎందుకు వచ్చారు? ఆరాధించే కదా వచ్చింది. భక్తులతో ఉండే సంఘానికి వచ్చినప్పుడు అన్ని సంఘాల మధ్య సంఘం కాదు, ఇక్కడ జనం తక్కువగా ఉన్నారు కదా, లేదా క్రీస్తు నామాలు కొత్తగా నామం జరుగుతుంది కదా, ఇది డిఫరెంట్ గా ఉందని మీరు మాత్రం అనుకోకండి. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం అన్నమాట. భయభక్తులతో ఉండే మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చప్పట్లు కొట్టండి, జాగ్రత్తగా పాటలు పాడండి, పక్క వారికి ఇబ్బంది లేకుండా కూర్చోండి. హల్లెలూయా. యోబు గ్రంథము పేజ్ నంబర్ 435, 21వ అధ్యాయము. పేజ్ నంబర్ 21వ అధ్యాయము 15వ వచనం. 14 చదవండి. జనం అనుకుంటారట, ఏంటి బైబిలా? యేసుక్రీస్తు చెప్పారు, నేనే మార్గం సత్యము జీవనం చెప్పారు కదా. దేవునికి ఇష్టమైన జనులు ఆయన మార్గం వెంబడిస్తారు. దేవుణ్ణి అనుసరించేవారు ఆ మార్గంలో వెళ్తారు. కానీ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు ఏం చెప్తారట, మేము నీ మార్గం మాకు అసలు అవసరం లేదండి, మీ బోధన మాకు అవసరం లేదండి, మీ దేవుడు మాకు అవసరం లేదండి, మీరు ఏం చెప్తున్నారు మాకేం కూడా అవసరం లేదండి. ఏంటంట, ఓ దేవుడా నువ్వు మా దగ్గరకు వద్దు, దూరంగా పో, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో,
ఎవరు చెప్తారు ఈ మాట? గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఒక రోజున యేసుక్రీస్తు ఆ దేవుడే, ఏముతో మాట్లాడినటువంటి ఆ దేవుడే రక్త మాంసాలతో యేసుక్రీస్తు రూపంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వస్తే దెయ్యాలు ఆయన చూసంటే, ఓ క్రీస్తు మమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో, మమ్మల్ని వదిలే, మాతో నీకేం పని, ఓ నువ్వు కాలానికి ముందుగానే ఎందుకు వచ్చావు అవంటే ఆ దెయ్యాలు చెప్తానే, అసలు మా సమయం కాక మాకు కూడా సమయం ఉంది కదా, ఇది మా సమయము నీ సమయం కాదు, నువ్వు కాలానికి ముందుగానే ఎందుకు వచ్చావు లోకానికి, మాకు ఇంకా పడదు సమయం ఉంది. దెయ్యాలు తెలుసు దేవుడు ఎవరో ఎంతమంది ఉన్నారు. అందుకోసమే ఆ యొక్క యాకోబు పత్రిక లేకపోతే దేవుడు దెయ్యాలు తెలుసు అంటే దేవుడు ఒక్కడే నమ్మి ఉంటున్నాడు. అలాగే దెయ్యాలకి తెలిసిన సత్యం ఈ లోకానికి తెలియలే. దెయ్యాలకు తెలిసిన సత్యం ఈ లోకానికి తెలియలేదు. దెయ్యాలు ఒడుగుతూ ఉండే గడగడ గడగడ దేవుడు ఒక్కడే అని నమ్ముతూ ఉన్నాయి. కానీ ఈనాడు బైబిల్ మధ్యలో ప్రతి వ్యక్తి కూడా దేవుడు ముగ్గురుగా ఉన్నారు, ఓ తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం బోధిస్తూ ఉన్నారు. దెయ్యానికి మాత్రం సత్యం తెలుసు, క్రీస్తు తెలుసు, వాక్యం తెలుసు, దేవుని బిడ్డలు తెలుసు. స్కెవై కుమారులు వెళ్ళారు అక్కడికి. పౌలు శీలను కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ కాలంలో ఉన్నటువంటి దెయ్యాలు వెళ్ళబడుతూ, ఓ రోగులు స్వస్థపరుస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, సువార్త చేస్తూ వాళ్ళు చేస్తూ ఉంటే అసూయతో వీళ్ళు కూడా బైబిల్ పట్టుకుని బయలుదేరారు. ఏంటి పౌలు ఒక్కడే సువార్త చేస్తారా, మేము చేయమా? మాకు వచ్చిన వాక్యం చదవడం, మాకు వచ్చిన బైబిల్ చెప్పడం, కాబట్టి మేము కూడా బోధిస్తాం, మేము కూడా దెయ్యాలు వెళ్ళగొడతాం, మేము కూడా స్వస్థత చేస్తాం అని వెళ్ళారు. ఒక చోట దెయ్యం పట్టింది, ఆమె తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చేశారు? నజరేయుడైన యేసు నామములో దెయ్యమా పో అన్నారు. వెంటనే ఏం చేసింది ఆ దెయ్యం? యేసు ఎవరో నాకు తెలుసు, ఈ గడియలో వర్తమానికైన పౌలు ఎవరో నాకు తెలుసు, అసలు నువ్వెవరో గడ్డించాలి అని చెప్పి ఉరికించుకుంటుందంట. సరే, దెయ్యాలని మోసం చేయడం అంతే సామాన్యమైన విషయం కాదు. దెయ్యాలకి వాక్యం తెలుసు. దెయ్యాలకి ఆ గడియలో వాక్యం ఎక్కడుందో కూడా ఎరిగి ఉండేవి. వాక్యము శరీరం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యము శరీరం దగ్గర ఎక్కడ తిరుగుతుందో కూడా దెయ్యాలు గ్రహిస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడే వాళ్ళు దెయ్యాలతో పోల్చబడిన వాళ్ళు. వీళ్ళంటారంట, ఆ దేవుడు మాకు అక్కర్లేదు, ఆ మార్గం మాకు అక్కర్లేదు, బైబిల్లో దేవుడు మాకు అవసరం లేదు, బైబిల్లో మార్గం మాకు అవసరం లేదని చెప్తారంట వాళ్ళు. దెయ్యాల కంటే భయంకరమైన వాళ్ళు, దెయ్యం ఆత్మ కలిగిన వాళ్ళు వీళ్ళు కూడా. చదవండి. ఏంటంట? మేము ఆయన సేవించాలా, మేము ఆయన నమ్మాలా, మేము ఆయన ఆరాధించాలా. ఆయన ఎవరండి? ఆయన కోసం మేము ఆయన నమ్మడానికి ఎవరు? వీళ్ళంతా దేవుని ఆశ్రయించకుండా దెయ్యపు ఆత్మతో నింపబడిన జనులు వీళ్ళందరూ కూడా. ఆయన మార్గాన్ని తృణీకరించేవాడు, ఆయన హెచ్చరికలను తృణీకరించేవాడు, ఆయన వాక్యానికి లోబడని ఆత్మలు ఇవన్నీ కూడా. ఆయన మార్గంలో వెళ్ళాలంటే వాళ్ళకి కష్టం. ఓ నువ్వు నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, పరుల దేవుని నువ్వు ఆశించకూడదు, ఓ పొరుగు ఆశించకూడదు, పొరుగు దేవుని ప్రతి ఆజ్ఞలో ఆ లోబడి జీవించాలంటే వాళ్ళకి చాలా కష్టం. ఆ మార్గం చాలా ఇరికైంది. కాబట్టి ఆయన అంటారు, ఓ మాకు ఆ మార్గం వద్దని చెప్తారంట వాళ్ళు. అసలు ఆ మార్గం మాకు అవసరం లేదు, దేవుడా నువ్వు మాకు అవసరం లేదు, అసలు నువ్వు సర్వశక్తి ఏంటి, నీలో ఏముంది అంత సర్వశక్తి గల ఆ సామర్థ్యము, నీకు ప్రార్థన చేయడం వల్ల మాకేంటి లాభం? చదువు కింద మాట్లాడుతుంటారు. చూసారా, ప్రార్థన చేస్తే లాభం కలగాలి, లాభం లేకపోతే ప్రార్థన చేయరు. అయ్యా నువ్వు చర్చికి వెళ్తావు కదా, నీకు లాభం వచ్చిందా? చూడండి, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చర్చికి వెళ్ళాడు.
ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. ధర్మశాస్త్రంలో క్రీస్తు బిడం చెప్పారు. పౌలు నిద్రపోయే సమయంలో పైకి లేపి పౌలు పలానా రిఫరెన్స్ ఏంటంటే ధర్మశాస్త్రం లేచి నిలబడి ఆ వెంటనే చెప్పేసినంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ధర్మశాస్త్రం పౌలు గారు. చర్చకెళ్ళేవాడు ఆయన. చాలా విద్యావేత్త, మంచి చదువు చదువుకున్నాడు ఆ పౌలు గారు. ధర్మశాస్త్రాన్ని పుక్కిలో పెట్టేశాడు, నేర్చేసుకున్నాడు మొత్తాన్ని. ఆ చర్చికి వెళ్ళిన రోజులు కూడా సౌలు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా చాలా బాగున్నాడు. ఏ చర్చికి? ఏదైతే రాళ్లతో కట్టబడిన సొలొమోను దేవాలయం ఉందో ఆ దేవాలయం లోపలికి వెళ్ళిన రోజులు కూడా సౌలు యొక్క పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగున్నాడండి, సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నాడు, కుటుంబంతో ఉన్నాడు, తల్లిదండ్రులతో ఉన్నాడు, ఎలాంటి సమస్య లేదు. ఎక్కడికి వెళ్ళా కొనియాడుతున్నారు సౌల్ని. సౌలు యవనస్తులు, కానీ ఈ లోకంలో ఉన్న మిగతా లోకంలో యవనస్తులు వల్ల ఉండలేదు. ఈయన చాలా భయభక్తులతో ఉంటున్నాడు. అతను నిజంగా ప్రతి దినం కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతూ పాటిస్తూ ప్రధాన యాజకుడికి కాబట్టిన లక్షణాలు అతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? మీ మనసులో ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నారు అందరూ, నాతో ఉన్నారు కదా. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం కలుగాక. ఆ యొక్క సౌలు ఆ యొక్క రాళ్లతో కట్టబడిన సొలొమోను మందిరానికి వెళ్ళిన రోజులు కూడా చాలా బాగున్నాడు, శరీర సంబంధంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో నిజమైన సొలొమోను దేవాలయంతో మాట్లాడాడో, నిజమైన సొలొమోను దేవాలయాన్ని దర్శించాడో, సౌలు యొక్క జీవితం పౌలుగా మారిపోయింది. అప్పటి వరకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎప్పుడైతే నిజమైన సంఘానికి వెళ్ళడం మొదలు పెట్టాడు, ఇప్పుడు సౌలు పౌలుగా మారింది. ఎప్పుడైతే ఆ పౌలుగా మారి నిజమైన సంఘానికి, నిజమైన వాక్యానికి, నిజమైన క్రీస్తుని వెంబడించడం మొదలు పెట్టారో, సంఘము అంతకుముందు సంఘాన్ని మానేసి ఇప్పుడు ఒక నూతన సంఘంలో ఆయన చేరి ఆ నిజమైన సొలొమోను మందిరంలో అతను కూడా భాగస్వామ్యం అయ్యాడు. ఇప్పుడు కష్టాలు మొదలైంది. ఇప్పుడు లాభం లేదు ఎవరికి? ఇప్పుడు ఆ పాత సంఘంలో ఆ కష్టాలన్నీ కూడా ఇప్పుడు సౌలుకి మొదలైపోయాయి. పౌలుకి మారిద్దాం. సంఘంలోకి కూర్చుంటే నమ్మట్లా, చెప్పే మెసేజ్ వినట్లే. ఇప్పుడు నిజమైన వాక్యం వెంబడించడం వల్ల సౌలుకి వచ్చిన ఆ గొప్ప బహుమతి ఏంటి? కష్టాలు, తిరస్కరణ. కాబట్టి వీళ్ళు అంటున్నారు, ఆ మార్గం మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు, ఆ సర్వశక్తులు మాకొద్దు. మేము ప్రార్థన చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి? ఆయన ప్రార్థన చేస్తే మాకేం లాభం వస్తుంది? ఆ లాభం వస్తేనే నువ్వు ప్రార్థనకి వెళ్తావు, దీన్ని దీవించబడితే నువ్వు ప్రార్థనకి వెళ్తావు. సంఘంలోకి వెళ్ళిన తర్వాత సంఘకాలం నిలబడి రమేశ్వరం దీవించబడి కాక, రమేశ్వరం బాగా ఆస్తి పెంచుకుని కాక, రమేశ్వరం బాగా డబ్బులు వచ్చిన కాక, ఆయన కొద్దిగా వెళ్తే విస్తారంగా పండుగ కాక, దీవించే కాలము అప్పుడు మా పాస్ గారు మంచిదండి, మా సంఘం మంచిదని చెప్పాడు. రమేశ్వర ఇది పడుతుంది, నువ్వు సరిగా చూడాలి, వాక్యం సరిగా ఉండాలి, ఇదిగో ఈ విషయంలో నువ్వు వాక్యం సరిగా అవ్వడం చెప్తే ఏమవుతుంది? అంటే 2 రోజులు సంఘాలు కనపడ్డాయి. కానీ దేవుని యొక్క వాక్యము నరికినట్టుగాను పొడిచినట్టుగా ఉంటుంది. మన వాక్యము పూల పాన్పులా లేదు. మన వాక్యం పరలోకానికి వెళ్ళే మార్గము పూల పాన్పు కాదు. ఇది చాలా భయంకరమైన పాన్పుతో కూడిన మార్గం. ఇది నువ్వు ఎప్పుడైతే పౌలు వలె నువ్వు పాత సంఘాన్ని విడిచిపెట్టి, పాత విశ్వాసాన్ని విడిచిపెట్టి, పాత బోధనలు విడిచిపెట్టి, పాత ఆచారాలు విడిచిపెట్టి ఒక నూతనమైన విశ్వాసంలో నువ్వు అడుగు పెట్టావో నీకేమవుతుంది? కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినా సరే నీ చుట్టూ మరణము వలయముల వలె ఆవరించి ఉన్నా సరే, దావీదు అంటున్నాడు, మరణ భయము నన్ను ఆవరించి ఉంది, పాతాళము వలయముల వలె నా చుట్టూ ఆవరించి ఉంది, కానీ ఆయన నన్ను తప్పించాడు. ప్రభుకి స్తోత్రం కలగాలి. సాతాను ఏ విధంగా నిజమైన సంఘం నుంచి నేను తీసివేయాలి, ఏ విధంగా నిజమైన వాక్యాన్ని నీ హృదయం తీసివేయాలి, ఇదే ప్రయాసంతో నిన్ను ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు. శరీర సంబంధంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో నీ కష్టాలు తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బా, ఇంతకు ముందున్న సంఘానికి ఎంత బాగుండేది, ఇంతకు ముందున ఆ విధంగా ఉంటేనే బాగుండేది, అప్పుడు ఎలాంటి కష్టాలు లేవు.
ఎక్కడ ఇబ్బందులు లేవు. ఆ సంఘానికి వెళ్ళడం వల్ల మాకు లాభం కలిగింది, ఆ సంఘంలో ప్రార్థన చేయడం వల్ల మాకు లాభం కలిగింది. కానీ ఈ సంఘాలకు వచ్చి ప్రార్థన చేయడం వల్ల నా లాభం సరే పక్కన పెట్టి కష్టం వచ్చింది. కానీ దావీదు ఎప్పుడు కూడా తనకి కలిగిన నిందలో అసలు బాధపడలేదు, తనకి కలిసిన కష్టంలో అసలు బాధపడలేదు. పౌలుగా మారిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డాడు, కానీ ఎప్పుడు కూడా ఆయన క్రీస్తుని గురించి నింద నాకు గొప్ప భాగ్యం. హల్లెలూయా. నీవు నిజంగా వాక్యాన్ని కుమార్తె అంటే నువ్వు వాక్యంలో నిలబడి, వాక్యం పైన మాత్రం నిలబడి, నీ చుట్టూ మరణము వలయంలో నేను ఆవరించినా సరే నువ్వు ఆయనకి ఇష్టడు కాబట్టి నేను ఖచ్చితంగా తప్పిస్తాను. హల్లెలూయా. భయపడాల్సిన అవసరమే లేదు. చూడండి, ఓమరి కుమారుడైన ఆహాబు వాక్యానికి వ్యతిరేకంగా జీవించాడైనా దేవుని యొక్క ప్రవక్తకి లోబడడానికి బదులుగా, దేవుని వాక్యానికి లోబడడానికి బదులుగా అతను సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేస్తున్నాడు. కారణము ఒక అవిశ్వాసీ భార్య తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వాక్యాన్ని ఒక స్త్రీని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మొదటి పేరు పత్రికలో పౌలు గారు అంటారు, పేతురు గారు అంటారు, స్త్రీ బలహీనమైన ఘటన కాబట్టి జ్ఞానము కలిగి భార్య ఎడల నువ్వు నడుచుకోవాలి. ఏంటంట స్త్రీ చూడండి, పేతురు ఇది చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే స్త్రీలు బాగా మరింతగా ఇప్పుడు మొదటి పేతురు 3వ అధ్యాయం ఇప్పుడు మాట్లాడానికి రిఫరెన్స్ ఉపయోగిస్తారు. సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరము కలుగుతున్నట్లు జ్ఞానం కలిగిన వారికి పాపం. భార్య బలహీనమైన ఘటన కాబట్టి నీ ప్రార్థనకి ఆమె అభ్యంతరకరంగా ఉంటుందట. ఏంటంట అందరూ కాదు, ఎవరైతే బలహీనలు ఉన్నారో, స్త్రీలో బలమైనటువంటి విశ్వాసం కూడా ఉన్నారు. పేతురు ఏమంటున్నారంటే స్త్రీ బలహీనమైన ఘటన కాబట్టి నీ ప్రార్థనకు అభ్యంతరకరంగా ఉండకుండా నీ భార్యని జాగ్రత్తగా జ్ఞానిలాగా పెంచుకోమని చెప్తున్నాడు. ఈ భార్య దగ్గర ఎలా నడవాలంట? జ్ఞానిలా నడవాలి. ఎందుకు? నీ ప్రార్థన జీవితం పాడైపోకూడదు, నీ ఆత్మ జీవితం పాడైపోకూడదు. ఎందుకంటే నీ భార్య బలహీనమైన ఘటన కాబట్టి ఒక్కసారి వదిలేస్తే పగిలిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నీ ఆత్మ జీవితం పడిపోకుండా, నీ ప్రార్థన జీవితం పడిపోకుండా యుక్తంగా జ్ఞానంతో అక్కడ నడుచుకోవాలి. మరి ఈ యొక్క వాక్యాన్ని ఎరిగినట్టు ఆహాబు ఏం తీసాడా? ఆ బలహీనమైన ఘటన కాబట్టి ఆమెలో పడిపోయాడు. ప్రార్థన జీవితం పోయింది, ఆత్మ జీవితం పోయింది. అంతేకాకుండా భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ గడియలో ప్రవక్త భూమి మీద ఉన్నాడు, ఆ గడియలో వాక్యం భూమి మీద ఉంది. ఆ వాక్యాన్ని ఆ ప్రవక్త వెంబడించి కూడా సిద్ధాంతాల దేశంలో ప్రవేశపెట్టారు, కొత్త చట్టాల దేశంలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా వారి పుట్టిన బిడ్డలు కూడా వాళ్ళు వాక్యానికి లోబడి పెంచలా. బాల్య సృష్టికర్త జ్ఞాపకం చేసుకుని బైబిల్ చెప్తా ఉంటే ఆహాబుకి ఆ మాటలు ఏం పట్టించుకోలేదు. ఆహాబు తన బాల్యంలో దేవుడిని గమనించలేదు, తన బిడ్డలు కూడా దేవుడిని గమనించడానికి చేయలేదు. సంఘంలో ఉన్న తల్లిదండ్రులకి ఎంత భయం కలిగించే మాటలు చూడండి. నీవు భయంతో ఉండాలి, నీ కుటుంబంలో నీ బిడ్డలు కూడా వాక్యం అంటే భయంతో ఉండాలి. కానీ ఆహాబు దేవుని యొక్క వాక్యానికి లోబడలేదు, ఆహాబు బిడ్డలు కూడా వాక్యానికి లోబడి భయపడే విధంగా పెంచలేదు. ఆహాబు చనిపోయిన తర్వాత యెహూ తన కుటుంబాన్ని అంతా కూడా అంతమొంచడానికి వెళ్ళిన తర్వాత ఆహాబు యొక్క కుమారుడు అహజ్యా రాజయ్య, అతను దేవుని యొక్క వాక్యానికి ఏ విషయంలో కూడా అతను లోపడలేదు. మామూలుగా అయితే ఆహాబు
దేవుడు అంటే భయం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఆ ప్రవక్త దేవుడు మాట్లాడతాను ఎరిగుండి ఒక పాఠశాల కట్టించి దాంట్లో ఆ ప్రవక్తల పాఠశాల ఉండి ప్రవక్తలు పెంచుతూ వచ్చాడు అక్కడ. కానీ అతని యొక్క కుమారుడు మరింత భయంకరంగా మారిపోయాడు. దేవునికి వెదరని బదులుగా, వాక్యాన్ని వెంబడించడానికి బదులుగా, ప్రవక్తని దర్శించడానికి బదులుగా, అవసరం ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలో మాట్లాడతాను ఎరిగిండి కూడా ఆహాజ ఏం చేస్తాడంటే ఒకరోజు ఆయన ఫుల్గా మందు తాగి కిటికీలో కూర్చున్నాడు. కిటికీ ఎక్కాడు. తల్లిదండ్రులు అంటే భయం లేనివాడు, దేవుడు అంటే భయం లేనివాడు ఏం చేస్తాడు? లోక సంబంధమైన కార్యాలు పడిపోతాడు. మద్యానికి బానిస అయిపోయాడు, వ్యభిచారానికి బానిస అయిపోయాడు, లోకానికి బానిస అయిపోయాడు. పూర్తిగా పాపంలో మునిగిపోయాడక. ఒక రాజు ఒకరోజు ఆ మధ్యమలో ఆ కిటికీ కూర్చున్నాడు. ఆ చేయాలని అక్కడి నుంచి పడిపోయాడు. ఆ పడిపోవడం వల్ల ఏమొచ్చింది? దానికి రోగం వచ్చింది. రోగి అయిపోయాడు. లోపల దెబ్బ అంతా ఆ బాడీ అంతా ఇది అయిపోయింది. లోపలంతా కూడా అయిపోవడం వల్ల ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. 2 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన రాజుగా. ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ సమయంలో ప్రవక్త భూమి మీద ఉన్నాడు ఎలీషా భూమి మీద ఉన్నాడు. కానీ ఆ సమయంలో అతను వ్యాధిగ్రస్తుడు అయ్యండి, ఒక ఇజ్రాయేలీయుడండి, యెహోవా యొక్క వాగ్దానం ప్రకారంగా ఆయన క్రమంలో వచ్చాడు. ఒక రాజుగా వారసత్వం తీసుకుని ఆయన ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రవక్తను దర్శించడానికి బదులుగా తన సమస్య, తనకు వచ్చిన వ్యాధి మరి ఆ తగ్గుతో లేదో తెలుసుకోవడానికి బదులు ప్రవక్తని దేవుడు అడగడానికి బదులుగా ఏం చేశాడు? ఎక్రోన్లో ఉన్న బయల్జెబూబు దగ్గర పంపించాడు. ఎక్రోన్లో ఉన్న బయల్జెబూబు దగ్గర పంపించాడు. నాకు వచ్చిన ఈ రోగం తగ్గుద్దా లేదా ఒకసారి అడుగు రండి పొండి అని. ఆ పంపించినట్టు రాజు పంపిన దూతలు బయలుదేరి వెళ్తా ఉన్నారు. దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమని? ఇక్కడ ఇజ్రాయేల్ రాజు ఆహాబు కంటే భయంకరమైన కార్యం చేస్తున్నాడు. ఏంటది? ఇజ్రాయేలీలో దేవుడు అన్నవాడు లేడనుకొని, ఇజ్రాయేల్ కాపాడే దేవుడు అసలు ఇక్కడ లేడనుకొని, ఇజ్రాయేల్ దేవుడు విడిచిపెట్టేసి ఎక్కడో అన్య దేవతల దగ్గరికి, ఎక్కడో బయలుదేరు దగ్గరికి తన ఆరోగ్యం గురించి విచారించడానికి పంపుతున్నాడు. నువ్వు చెప్పు, అతను పొడుగున్న మంచం మంచి దేవుడు చెప్పు, చచ్చిపోదని చెప్పాం అని ప్రవక్త పంపించాడు. మరి ఇప్పుడు చూడండి ప్రియమైన సహోదరులారా, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా విపరీతమైన భయంకరమైన వాతావరణం నీ కుటుంబంలో సంభవించినప్పుడు నువ్వు ఆశ్రయించాల్సింది ఆ గడి యొక్క వాక్యాన్ని నువ్వు ఆశ్రయించాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనం భయపడిపోతా ఉంటాం. గబగబా నేరుగా హాస్పిటల్ పరిగెడతాం, లేకపోతే ఇంకో దగ్గర పరిగెడతాం, లేదా మంత్రగాళ్ళ దగ్గర పరిగెడతాం, ఇంకో దగ్గర పరిగెడతాం. మన ఇంట్లో సజీవమైన వాక్యం మన దగ్గరే ఉంటే దాన్ని విడిచిపెట్టి అక్కడ విషయాలు కూడా మన లోకం మీద ఆధారపడిపోతాం. మనం చూసారా? కారణము దేవుని భయం లేక. ఈ యొక్క రాజు కూడా ఇజ్రాయేల్ దేశంలో పుట్టి దేవుడి అధికారాన్ని తీసుకొని ఆ గడిలో వాక్యం శరీరంగా భూమి మీద ఉంటే అతనికి వచ్చిన సమస్యను బట్టి దేవుడిని, దేవుడి యొక్క ప్రవక్త యొక్క విచారించకుండా ఎక్కడ పంపించాడు? ఎక్రోనికి పంపించాడు. ఎక్రోను దేవత యొక్క బయలుజీవుల దగ్గరికి విచారించడానికి పంపించాడు. చూడండి, అది నేటికి మనకి ఎంత మాదిరిగా ఉందో చూడండి. అతను దేవుడిని ఎరుగలేదు కాబట్టి, లేదా ఆ గడిలో వాక్యాన్ని నమ్మలేదు కాబట్టి, అతను హృదయము తనకు వచ్చిన వ్యాధిని బట్టి భయముతో ఈ వ్యాధితో చనిపోతారేమో కాబట్టి ఈ వ్యాధి తగ్గుతా లేదా, ప్రాణ చూడడం దాగుతుంది అడిగే కనుక్కోలేదని పంపించాడు. అతను పక్కనే వాక్యం ఉంది. కానీ మనం ఏం చేస్తాం? మనం కూడా చేసింది ఏదో ఈ లోక సంబంధమైన వాళ్ళ మీద మనం ఆధారపడతాం. ఈ చూడండి, ఈ లోక మంత్రగాలు, ఈ లోక దయ్యాలు, ఈ లోక సంబంధించిన ఏ దేవుడు అయినా సరే నీ ముందు దేవుడు సజీవుడి చేత సృష్టించబడినవాడు. వాడు వైద్యుడు నీ దేవుడు సృష్టిస్తేనే వచ్చాడు. నీ దేవుడు జ్ఞానం ఇస్తేనే ఆయన వైద్యుడు గుర్తి అని తెలుసు. హల్లెలూయా. డాక్టర్ దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే డాక్టర్ ఏం చదవలేడు, ఏం చేయలేడు. ఎందుకంటే ఆ వైద్య వృత్తిలో వాడు వాడే సింబలే దేవుడు ఆల్రెడీ ఏది మనకి అక్కడ ఆదిలో మనకు చూపించాడు. ఆదికాండం ప్రభుకి స్తోత్రం కలగాక. విగ్రహారాధన చేయొద్దు అని చెప్పినట్టు ఆ దేవుడు
ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాడు. కారణము తన యొక్క బిడ్డల ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకోసమే దావీదు చెప్పినట్టుగా ఆయన తనకి ఇష్టమైన వారి ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఏ రూపంలో ఏ ప్రతిభను చేసుకోవద్దని చెప్పినట్టుగా ఆ దేవుడే వాళ్ళందరూ కూడా పాపం చేసి చనిపోతూ ఉంటే, తాపకరమైన సర్పాలు కరిచి చంపేస్తూ ఉంటే, ఆ సమయంలో ఒక ఇత్తడి సర్పాలను తయారు చేసి అక్కడ ఎదురుగా పెట్టమని చెప్పాడు. ఏ రూపంలో కూడా నువ్వు చేయొద్దని చెప్పింది దేవుడే. ఏ రూపంలో కూడా నువ్వు నమ్మొద్దని చెప్పింది దేవుడే. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఒక ఇత్తడి సర్పాలు తయారు చేసి అక్కడ పెట్టించి, ఎవరైతే ఇప్పుడు ఆ తాపకరమైన సర్పాలు కలుస్తూ చనిపోతున్నారో వారు ఒక్కసారిగా ఆ ఇత్తడి సర్పాలు చూస్తే వాళ్ళు ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు. ఆ యొక్క ప్రత్యామ్నాయ మార్గమే హాస్పిటల్స్ అని చెప్పి తీసుకున్నాం. నీలో ఏదైతే స్వస్థత కణం ఉందో, డాక్టర్ చూడండి, డాక్టర్ నీలో ఉన్న ఏ రోగాన్ని తగ్గించలేడు. మానసిక సంబంధమైన రోగాన్ని అయితే వాడు అసలు తగ్గించలేదు. నీ లోపల రోగం ఏదైతే ఉందో ఆ రోగం తగ్గాలి అంటే ఆ రోగాన్ని మాన్పగలటువంటి మందు నీ శరీరం లోపల ఉంచాడు దేవుడు. నువ్వేం చేయాలంటే వ్యాధి నిరోధక శక్తి, ఆ యొక్క మందు ఇమ్యూనిటీ పవర్ అదేం చేస్తుంది? అది నీ శరీరంలో బలంగా పనిచేసినంతసేపు నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అది ఎప్పుడైతే నీ యొక్క శరీరం పనిచేయడం తగ్గిస్తూ ఉండదో అప్పుడు నీ బాడీ ఆటోమేటిక్ గా వ్యాధికి లోనైపోతుంది. క్రిస్ మేడం చెప్పారు, అది పనిచేయాలంటే విశ్వాసంతో పనిచేస్తారు. ప్రభుకి స్తోత్రం కలగాలి. చూడండి, రక్తస్రావం లేని స్త్రీ, ఆమెలో ఉన్నటువంటి వ్యాధి 12 సంవత్సరాలు కూడా ఎన్ని మందులు వేసుకోవడం తగ్గలేదు, ఎంతమంది డాక్టర్లు చూపించడం తగ్గలేదు. తన అన్నలు ఒకే ఒక చెల్లె, ఆ అందరూ 6 అన్నలు కూడా ఆ ఒకే ఒక చెల్లిని చాలా జాగ్రత్తగా ప్రేమించారు. వాళ్ళు కూడా ఆమె ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. వారికున్న యావత్ ఆస్తి కూడా అమ్మేసి ఏం చేశారు? తన చెల్లిని బతికించుకోవడం కోసం ఖర్చు పెట్టాడు. హాస్పిటల్కి ఆ ఏరియాలో తిప్పని హాస్పిటల్ లేదు వాళ్ళకి. కారణము తన ఏకైక చెల్లి జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని వాడుకున్న మొత్తం అమ్మి వాడు పెట్టేశారు. కానీ ఏ డాక్టర్ కూడా, ఏ వైద్యుడు కూడా ఆమె జబ్బుని తగ్గించలేదు, వదిలేశారు. అమ్మా ఇంక మా అవలే కదా, మాకు నాసు కూడా అవుతుందమ్మా, ఇంక మేమేం చేయలేము. ఒక రోజున ఆ చెవులకు ఒక వర్తమానం వినపడింది, ఇదిగో నజరేయుడైన యేసు ఈ మార్గంలో రాబోతున్నాడు, వాక్యం శరీరంగా వచ్చింది, ఆ వాక్యము నా ముందు నడిచిపోతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని నేను తాగలిగితే, ఆ వాక్యాన్ని నేను ముట్టుకోగలిగితే ఖచ్చితంగా 12 సంవత్సరాలు డాక్టర్లు బాగా చేయాలని జబ్బు ఆయన బాగా చేస్తాడని. హల్లెలూయా. సమరయ స్త్రీ ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ వాళ్ళకి అన్నయ్యలు నీకంటే నాకంటే ప్రేమ కలిగిన వాళ్ళు, నీకంటే నాకంటే ఎక్కువగా సహోదరి కోసం డబ్బులు ఉన్న వాళ్ళే, ఖర్చు పెట్టిన వాళ్ళే. కానీ వాళ్ళు ఆ రోగాన్ని తగ్గించలేకపోయారు. ఏది లేదు, అన్ని ఆశలు అయిపోయినాయి. ఇప్పుడు డాక్టర్ చేతులు ఎత్తేసారు, అన్నలు చేతులు ఎత్తేసారు, కుటుంబ సభ్యులు చేతులు ఎత్తేసారు, బంధువులు చేతులు ఎత్తేసారు. ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వడానికి అవకాశం లేదు, ఎవరు సహాయం చేయడానికి అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఆమె ఆశ్రయించింది ఎవరంటే వాక్యాన్ని ఆశ్రయించింది. ఆమె అనుకోలేదు, డాక్టర్ చూపించాము తగ్గలేదు, ఇక నా జీవితం ఇంతే, ఇక నేను సరిపోవాలి, నా తలరాత ఇది మాకు విధంగా అనుమతించడానికి ఆమె ఏమీ బాధపడలేదు. ఎప్పుడైతే వాక్యము వాళ్ళ ఇంటి ముందు వచ్చేస్తుందని తెలిసిందో వెంటనే నిర్ణయం తీసుకుంది, ఆ వాక్యాన్ని చాలు, ఆ వాక్యాన్ని పట్టుకునే చాలు. ఆ గడిలో వాక్యం ఎలా నడుస్తుంది? రక్త మాంసాలతో శరీరం దగ్గర నడుస్తుంది. ఆ శరీరము ఏది కాదు, ఆ యొక్క సినాయి పర్వతం మీద మోషేకి రాసి ఇచ్చినట్టుగా 7 పదార్థాలుగా ఆ ధర్మశాస్త్రమే శరీరం దగ్గర నడుస్తుంది. అక్షరము శరీరం జరిగేది, వాక్యము శరీరం. ఆమెకు అర్థమైపోయింది, ఆ వచ్చే వ్యక్తి ధర్మశాస్త్రము రక్త మాంసంతో వస్తూ ఉంది. ఆయన దాంట్లో ఆ ధర్మశాస్త్రంలో రాయబడింది, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆ విధంగా వాక్యం రాయబడింది అక్కడ. స్వస్థపరచు డాక్టర్, డాక్టర్, హాస్పిటల్, వైద్యులు రాస్తున్న బైబిల్లో ఏం రాస్తుంది? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. అది రాయబడింది అక్కడ. నువ్వు వాక్యాన్ని నమ్మేవాడు అయితే, వాక్యాన్ని నిజంగా తీసుకునేవాడు అయితే నీకు నిజమైన టాబ్లెట్ అదే. నువ్వు వేసుకోవాల్సింది ఏంటి? మంచిలు తాగి
ఆ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అది మీరు వేసుకోవాలి, అది మీరు పెట్టుకోవాలి సెలైన్. హల్లెలూయా. నీ యొక్క అతిక్రమ క్రియల కొరకైనా గాయపరచబడింది, నీ దోషముల నిమిత్తమైన నలగొట్టబడింది, ఆయన పొందిన దెబ్బల చేత అది నువ్వు వేసుకోవాల్సింది. ఈ నెక్స్ట్ గ్రంథం తీసుకుని అక్కడ రాసుకోండి. ఓ రమేష్ ప్రజకి అతిక్రమ క్రియ కొరకు దేవుడు గాయపరచబడను. ఓ రమేష్ ప్రజకి దోషములతో దేవుడు నలగొట్టబడను. ఆయన పొందిన దెబ్బల చేత రమేష్ ప్రజలు స్వస్థపడుతున్నాడు. మీరు నిజంగా రాసుకోండి. ఖచ్చితంగా మీరు నిజంగా మీరు ఇలా చేస్తే మీరే చూస్తారు, దానిగా చూస్తారు. కారణం ఎందుకు అంత బలంగా మనం చెప్తున్నాం అంటే, నీవు ఏ డాక్టర్ మీద ఆధారపడుతున్నావో ఆ డాక్టర్ సృష్టించబడి నా దేవుడే అన్నాడు. ఆ సృష్టించేవాడు నమ్మకుండా నీ దేవుడు నీ సృష్టించి నీ ముందు ఆ డాక్టర్ యొక్క మాటలు మనం నమ్ముతాం. ఆ డాక్టర్ మనకు చెప్తే బాబా ధైర్యం కూడా మనకి డాక్టర్ గారు చెప్తే, కానీ వాక్యంలో రాయబడి చదివితే మాత్రం ధైర్యం రాదు మనకి. అంతే కదా, ఆ డాక్టర్ చెప్పినప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం చూస్తాం, కానీ ఆ డాక్టర్ చెప్పినప్పుడు అమ్మా నీకు ఒక గాయం మానుకోవాలంటే మరొక గాయం చేయాలి, అయినా దానికి మనం ఆనందిస్తాము. ఆయన అంటున్నాడు నీవు కేవలం నమ్ము సమస్తము సాధ్యం. నీకు ఏ గాయము లేకుండా మానిపే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం విచారించాలంటే ఎవరి దగ్గర విచారించాలి? ఎన్ని రోజులు విచారించాలి బ్రదర్? ఒక రోజు చేశాను బ్రదర్, తగ్గల. 2 రోజులు చేశాను బ్రదర్, తగ్గల. 3వ రోజు చేశాను బ్రదర్, తగ్గల. ఎన్ని రోజులు విచారించాలి? నీ స్వస్థత నీవు అంగీకరించేంత వరకు. నువ్వు ఆల్రెడీ పొందుకున్నావు, కనపడలేదు. హల్లెలూయా. కృష్ణ ప్రార్థన చేసి నా గుడ్డి వాడికి ఎందుకు వచ్చింది కళ్ళు? ఎందుకు వచ్చినాయి? వర్షంలో వచ్చాడు ఆయన. కృష్ణ చేతి నుంచి ప్రార్థన చేశాడు, ప్రభువా కళ్ళు తెరవని. ఆయన గంట చెప్పాడు, ఓ నీ యొక్క సోదరుడు నీ కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే ఆ సోదరుడు ఏమన్నాడు? ఓ ఆమె నా కళ్ళు తెరవబడ్డాయి అని మళ్ళీ కళ్ళు మూసుకుని వెళ్తున్నాడు. కానీ ఏమన్నాడు ఆయన? ఓ నా కళ్ళు తెరవబడ్డాయి. అది కళ్ళు మూసుకుని వెళ్తున్నాడు, నాకు ఏం కనపట్లా. మళ్ళీ వేరే వాళ్ళు చేపట్టుకుని నడిపిస్తూ ఉన్నారు ఆయన్ని. చూసేవాడికి ఎలా ఉందంటే, ఇదేంటి ఈ బ్రహ్మంకి ఎవరు మధ్య భ్రమించిందా, లేదా ఈ నవీన్ వాడికి ఎవరు మధ్య భ్రమించిందా? నీ కళ్ళు వచ్చి ఆయన చెప్తున్నాడు, అవును నా కళ్ళు వచ్చి ఏం చెప్తున్నాడు, కానీ చేపట్టుకుని మరో నడిపిస్తున్నాడు. మధ్య భ్రమించింది ఎవరికైనా ఇద్దరు? కానీ అక్కడ వాక్యం జరగాలి. అక్కడ నేటికి మాదిరిగా ఉన్నది. అక్కడ ఇప్పుడు ఈ కాలానికి మాదిరిగా ఉన్నాడు. అక్కడ తీసుకున్నాం అక్కడ ఆ కార్యాన్ని. హల్లెలూయా. నెల రోజులు తిరిగాడు ఆయన. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నాడు ఆయన. ఎప్పుడో 2000 సంవత్సరాలు చరిత్ర కాదు, నీ కాలంలో జరిగిన చరిత్ర. ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తున్నాడు ఆయన. అయ్యా ఏదో ఒక పాస్ గారు వచ్చారంట కదా, ఆయన నీకు చూపునిచ్చారంట కదా, నిజమేనా అని చెప్తున్నాడు. అవును నిజమే కళ్ళు వచ్చినాయి. మరి చూస్తున్నావా? కనబడుతుంది నాకు. మరి ఏది ఇది? నేను చూపించింది ఏ రంగు చెప్పు, చెప్పగలరా? ఇలాంటి విశ్వాసం కదా. కళ్ళు తెరవబట్టే నమ్ముతున్నాడు. ఆయన ఆల్రెడీ ఆయన ప్రార్థన చేశాడు, నీ జబ్బు తగ్గిపోయింది, నీ కళ్ళు తెరవబట్టి ఆయన చెప్పాడు, నేను నమ్ముతున్నాడు. కానీ రెండు చెప్పలేకపోతుంది. ఒక హెయిర్ స్టైల్ కూర్చొని కటింగ్ చేయించుకున్నాడు. అప్పుడు ఆ యొక్క హెయిర్ స్టైల్ వేసే ఆ యొక్క వ్యక్తి తన పైన ఆ దుబ్బడు అది కప్పి ఆ యొక్క క్లాత్ కప్పి కటింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, పెద్ద ఆయన ఈ మధ్యన ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళేవాడుగా, నీ కళ్ళు కావాలని చెప్పి. అవును వెళ్ళాను. ఆయన ప్రార్థన చేస్తే నీ కళ్ళు వచ్చినాయట్టుగా. అవును వచ్చినాయి. అప్పటికి కూడా ఆయన కళ్ళు మూయబడే ఉంది. అప్పటికి కూడా ఆయన కళ్ళు మూయబడే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సమయంలో అవును ఆయన ప్రార్థన చేసిన వెంటనే నా కళ్ళు తెరవబడ్డాయి అని ఎప్పుడైతే చెప్పాడు, ఇప్పుడు కళ్ళు నిజంగా తెరవబడ్డాయి. హల్లెలూయా. వెంటనే తన కప్పినటువంటి క్లాత్ తీసి అవతల పడేశాడు. ఓ నా కళ్ళు తెరవబడ్డాయి. ఆయన పరిగెత్తుకుంటాడు. ఆయన హల్లెలూయా. నెల రోజులు పరీక్షించాడు దేవుడు మీకు విశ్వాసం. కానీ అది ఏమాత్రం కూడా జారిపోతుంది. కానీ మనం ఒకరోజు ప్రార్థన చేయాలి, వెంటనే సమాధానం రావాలి. ముందు మోకరించామా, ప్రార్థన చేసామా, వెంటనే సమాధానం రావాలి. రాకపోతే ఇక మనకి లేదు, ఇక వెళ్ళిపోతాం పదండి, మనం అటువంటి ఇది చేసేద్దాం పదండి. కారణము దేవుడు అంటే భయం లేకపోవడం, వాక్యం అంటే గౌరవం లేకపోవడం, ఇవన్నీ కూడా.
మంచిదే. నువ్వు ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నావో ఆ వ్యక్తి నిన్ను పుట్టించిన దేవుడి కంటే గొప్పవాడే ఉన్నారు అప్పుడల్లా వాడు. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావో, లేదా ఏ మంత్రగారి దగ్గరికి వెళ్తున్నావో, లేదా ఈ లోకంలో ఉన్న ఏ తత్వవేత్తను నువ్వు ఆశ్రయిస్తున్నావో అతడు నిన్ను పుట్టించిన దేవుడి కంటే గొప్పవాడు అయితే నువ్వు ఖచ్చితంగా అతను కలవచ్చు. ఎవరినైనా మనం అడగొచ్చు, అతను దేవుడి కంటే గొప్పవాడా, లేదా అతను పై నుంచి దిగి వచ్చాడా? దిగిరాల. మరి మనం లోక సంబంధమైన వారిని మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాము? కారణము మాకేంటి లాభం? ప్రార్థన చేయడం వల్ల మాకు ఏ లాభం వస్తుంది? ఆయన మార్గంలో నడవడం వల్ల మాకు ఏ లాభం వస్తుంది? ఆయన గమనించడం వల్ల మాకు ఏ లాభం వస్తుంది? అసలు ఆయన ఏం సర్వశక్తుడు? ఆయన మేము ప్రార్థన చేసిన వెంటనే మాకు లాభంకి వచ్చేలా చేయలేదైనా, మేము ప్రార్థన చేసిన వెంటనే డబ్బు తగ్గేలా చేయలేదైనా. ఆయన ఏం సర్వశక్తుడు? మాకు లాభం ఏం జరిగింది? లాభం కోసం కాదు నువ్వు వచ్చేది. మన దేని కోసం వచ్చాము అక్కడికి? మనము ఏమై ఉన్నామో రుజువుపరచడానికి వచ్చాము. ప్రభుకి స్తోత్రం కలుగును. ఆ జనులు అనుకుంటారు అన్నమాట ఈ విధంగా, ఆయన మార్గం మాకు అవసరం లేదు, ఆ దేవుడు మాకు అవసరం లేదు, ఆ సర్వశక్తుడు మాకు అవసరం లేదు. ఎందుకు అంటే ఆయనకి ప్రార్థన చేయడం వల్ల మాకు ఏ లాభం లేదు. ఇప్పుడు నీకు కూడా ఏ లాభం ఉండదు, శరీర సంబంధమైన లాభం అసలే ఉండదు. ఏం చెప్పారు? నీకు ధనం ఎక్కువ ఉంది కాబట్టి అమ్మేసినాను నేను. కారణం ఏంటి? తన హృదయం అంతా కూడా ధనం మీద ఉంది. తను ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఏం చేయాలి, ఈ కొట్లు మరో విస్తారంగా చేసుకోవాలి, మరి ఈ సంవత్సరం మన కొట్లు మరి పెద్దగా చేసుకోవాలి, మరి ధాన్యాన్ని నింపుకోవాలి, ఇదే ఉంది. వాక్యం తెలుసు, పదార్థాలు తెలుసు, అన్ని తెలుసు, కానీ తన హృదయం అంతా ధనం మీద ఉంది. కాబట్టి ఏమన్నాడు ఆయన? నీ హృదయం ధనం మీద ఉంది కాబట్టి నువ్వు నన్ను గమనించాలంటే దాన్ని వదిలేసి రామాడు. అతను మిగులు ఆస్తి గెలవడం కనుక ఏం చేశాడు ఆయన? ధనాన్ని వదిలేక దేవుడే వదిలేశాడు. ధనాన్ని వదులుకోలేకపోయాడు, దేవుడే వదిలేశాడు. ఎన్ని సంవత్సరాలు గట్టిగా బతుకుంటే 70 సంవత్సరాలు బతుకుంటాడు, లేదా 80 సంవత్సరాలు బతుకుంటాడు. అతని యొక్క ఆయుష్కాలం, మనిషి యొక్క ఆయుష్కాలం ఎంతదా? అది కూడా ఆయాసం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మన దేవుని యొక్క దృష్టిలో మనకి 1000 సంవత్సరాలు అయితే ఆయనకు ఒక రోజు. ఈ 70-80 సంవత్సరాలు బతికేవాడు ఎన్ని నిమిషాలు బతుకున్నారు ఆయన దృష్టిలో? దేవుని దృష్టిలో గంట. గట్టిగా పోతే 2 గంటలు. 2 గంటలు అంటే నువ్వు సత్పల్లి నుంచి చంద్రపూడి వచ్చినంతసేపు. ఎంతసేపు బతుకుతున్నావు దేవుడి దృష్టిలో? ఎంతసేపు ఈ జీవితానికి ఎన్ని పోరాటాలు, ఎన్ని తగువులు, ఎన్ని అల్లర్లు. తెలుసా? అప్పుడే పుట్టి చనిపోయేవాడికి అయితే కౌంట్ లేదు. తల్లిదండ్రులు పుట్టి చనిపోతుంది చూసారా, వాళ్ళకి మిల్లీ సెకండ్స్ వేయాలి వాళ్ళు బతికింది. నువ్వే గంట బతికి 100 సంవత్సరాలు బతికి నువ్వే గంట బతుకుంటా దేవుడి దృష్టిలో. మరి మిల్లీ సెకండ్ పుట్టి చనిపోయాడు ఇంకెన్ని సంవత్సరాలు బతుకుని లేక దేవుడి దృష్టిలో మిల్లీ సెకండ్స్. మళ్ళీ ఈ 100 సంవత్సరాల్లో మళ్ళీ సగం నిద్రపోతావు, 50 సంవత్సరాలు నిద్రపోతావు, 12 గంటలు నిద్రపోతావు కదా. ఇంకా నీ బతుకు నీ పగల టైం ఎంత నీకు? సుమారుగా 50 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బతికితే దాంట్లో 50% రాత్రికాల సమయం తీసేస్తే ఇంకా 50% 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో నువ్వు మళ్ళీ అంతా నువ్వు ఏం చేస్తావు? మళ్ళీ దేవుడి కోసం కేటాయిస్తావా? కుటుంబం కోసం పని చేయాలి, ఉద్యోగం చేయాలి, మళ్ళీ అది చేయాలి. దీంట్లో కనీసం నువ్వు మళ్ళీ ఒక 20 సంవత్సరాలు 20-30 సంవత్సరాలు తీసేయాలి. మళ్ళీ నువ్వు మొత్తం మీద లెక్క చూసుకుంటే దేవుడి కోసం నీ 100 సంవత్సరాలు నువ్వు పనిచేసి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పనిచేయదు దేవుడి కోసం. దేవుడి దృష్టిలో నీ యొక్క ఆయుష్ కాలము 2 గంటలే. ఎందుకంటే దేవుడికి నీకు 1000 సంవత్సరాలు అయితే తప్ప ఆయనకు ఒక రోజు అయినట్టు, ఒక రోజు గడిచినట్టు ఆయనకి. ఆయన ఆది, ద బిగినింగ్, ద ఎండింగ్. ఆయన చూసుకుంటే ఈ లోపు ఆయనకి ఎన్ని రోజులు గడిచినాయకి? 7 రోజులు ఉన్నాం మనం. దేవుడికి 7 రోజు నడుస్తుంది దేవుడికి. అంటే ఒక శనివారం, ఒక సోమవారంతో మొదలయ్యి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆదివారం వచ్చాడు. ఆయన తర్వాత మళ్ళీ నిత్యతలకు వెళ్ళిపోతుంది. అంటే నీకు ఒక వారం ఎలా గెలుస్తుందో అలాగే దేవుడికి ఒక వారం గడిచింది. ఈ వారమే 8 సంవత్సరాలు మనకి మనిషి. దేవుడు ఈ వారంలో తన సమస్తాన్ని చక్కబెట్టాలనుకున్నాడు. తను ఏమై ఉన్నాడు చెప్పాలనుకున్నాడు. ఈ వారంలో తన కార్యం చేయాలనుకున్నాడు. ఈ వారంలో ఆయన రక్షకుడిగా వచ్చాడు, విమోచకుడిగా వచ్చాడు, స్వస్థపరిచేవాడిగా వచ్చాడు,
పెళ్లి కుమారుడిగా వచ్చాడు, అన్నిటిగా ఆయన దిగి వచ్చాడు. ఆయన పనిచేసిన రోజు జస్ట్ 1 వీక్ పనిచేశాడు దేవుడు. నీకు 1000 సంవత్సరాలు స్వయంగా చెప్పారు. నువ్వు కూడా కాలం అనే తెరను చీల్చుకుని పైకి మరలా దీంట్లో రావడం ఇష్టపడ. అవునా? ఈ స్వయంగా ఏం చేశారని మనసు మీద పడుకున్నాడు. ఒకరోజు ప్రభు ఏం చేశారు, మొదటి ఆకాశం తీసుకెళ్ళాలి. ఆయన శరీరం అక్కడే ఉంది, కానీ ఆత్మ ఏమైపోయింది? ఈయన నిలబడే శరీరం చూసుకుంటాడు ఆయన. ఓ ఇదేంటి నా శరీరం ఎంత ముసలు అయిపోయింది అనుకుంటాడు. ఎంత నేర్చిపోయింది, జుట్టు నేర్చిపోయింది, ఊడిపోయింది, మొత్తం చర్మం అంతా మనసులు వచ్చేసినాయి, ఎంత అయిపోయింది అనుకున్నాడు ఆయన. అక్కడ నుంచి ఆయన మొదటి ఆకాశానికి వెళ్ళాడు. దేవుడు అక్కడ చూడాల్సిన కార్యాలను చూపించిన తర్వాత మరలా ప్రయాణం వెళ్ళిపో అనుకుంటాడు. ఇప్పుడు వచ్చి ఆ శరీరం రావాలని నాకు ఇష్టపడలేదు. కారణము ఇప్పుడు తన శరీరం ఎలాంటిది? 20 సంవత్సరాలు ఎవరి శరీరంలో ఉన్నాడు అక్కడ. తన శరీరం మంచి పుష్టిగా కనబడుతుంది అక్కడ, బలంగా కనబడుతుంది అక్కడ, అందంగా కనబడుతుంది అక్కడ. తన భూమి మీద కోల్పోయిన తనంతా కూడా ఉంది. ఇప్పుడు తలలేని బాడీలో రావాలంటే ఆయనకి ఇష్టం లేదు, రాలేకపోతున్నాడు. అయినా పనుంది కాబట్టి వచ్చి చెప్తున్నాడు కదా, ప్రభుకి స్తోత్రం కలిగారు. మనం కనుక ఈ లోకం నుంచి కారణం తలను తీర్చుకుని బయటకు వస్తే మరలా తిరిగి దీనిలో రావాలంటే మనం రావాలి. కారణం ఈ డేస్ 1 వీక్ 3 డేస్ 2 డేస్ 1 వీక్ జరిగే ఇదంతా కూడా నువ్వు కూడా నిత్యతో కలిసినప్పుడు ఇది నీకు కూడా చాలా సింపుల్ గా కనపడతాం. అయ్యి ఎంతసేపు అయింది? ఒక వారమే కదా రమేష్, ఒక వారం వెళ్ళొస్తాం భూమి మీదకి అని వెళ్ళొచ్చాడు. ఒక వారం భూమి మీదకి వచ్చి వెళ్ళిపోతున్నాం. దానికి స్తోత్రం కలిగాక చాలా అల్పమైన కాలం మనం ఇక్కడ జీవించి ఈ అల్పమైన కాలంలో నిత్యత్వంలో కోల్పోతున్నారు జనాలు. ఈ అల్పమైన సమయంలో ఈ లోకాన్ని ప్రేమించి నిత్యత్వం కోల్పోతున్నారు. యుగ యుగాలు ప్రభువుతో ఉండే భాగ్యాన్ని కోల్పోతున్నారు. యుగ యుగాలు ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని కోల్పోతున్నారు. కారణం ఈ స్వల్పమైన సంతోషం కోసం, స్వల్ప ఆనందాల కోసం, ఈ యొక్క లోక సంబంధమైన కార్యాల కోసం. ఈ యొక్క ఆహస్య కూడా లోక సంబంధమైన కార్యాల్లో మునిగిపోయింది. దానికి బానిస అయిపోయి మధ్యమత్తులో ఆ కిటికీ ఎక్కేసి పైన పడుకొని అక్కడ కింద పడి రోగి అయిపోయి, అప్పుడు కూడా ఆరోగ్యం బాగున్నప్పుడు ఎలాగో దేవుడిని ఆశ్రయించలేదు. తనకి భయంకరమైన రోగం వస్తే ఆ సమయంలో కూడా దేవుడిని ఆశ్రయించకుండా, వాక్యాన్ని ఆశ్రయించకుండా, ప్రవక్తను ఆశ్రయించకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కువ దగ్గరికి పోయాడు. దేవత ఎంత భయంకర పరిస్థితి చూడండి. వెంటనే ప్రవక్త ఆ దూతలైతే పంపించాడో ఆ దూతలకి ఈ ప్రవక్త ఎదురయ్యాడు. మీ యొక్క యజమానికి చెప్పండి, మా ఎక్కిన మంచము దిగడం చెప్పండి, మంచం మీదే చనిపోతాడు. కారణము ఇశ్రాయేలు దేవుడిని వాడు అనుకుని ఎక్కువ దేవతకు పంపిస్తాడా? కాబట్టి మీ యొక్క రాజు ఇక మంచం నుంచి దిగడగా లేగడగా నువ్వు కనుక వాక్యాన్ని ఆశ్రయించకుండా సొంత జ్ఞానంతో సొంత తెలుగుతో కనుక నువ్వు ఈ యొక్క లోకంలో పడిపోతే ఇక నువ్వు ఉన్న పరిస్థితులు ఎంత మాత్రం ఉన్నాయో. నువ్వు ఆశ్రయించాల్సింది వాక్యాన్ని, నువ్వు వెంబడించాల్సింది ప్రవక్తని, నువ్వు నమ్మాల్సింది దేవుణ్ణి, నువ్వు వెంబడాల్సిన వాక్యము ఆగే వాక్యం నువ్వు నమ్మాలి. చూడండి, నయమాను దేవుడు అంటే తెలియదని, ఈయన ఇశ్రాయేలుడు దేవుడు తెలిసేది, నయమానికి తెలియదు. ఎవరో తన ఇంట్లో పనిచేసే పని మనిషి చెప్పింది, ఓ మా దేశంలో ప్రవక్తున్నాడు, నా దేశంలో ప్రవక్తున్నాడు, నువ్వు అనేక మంది వైద్యుల దగ్గర తిరిగావు, నీ డబ్బంతా ఖర్చు పెట్టేశావు, రాజుకి ఇష్టమైన సైన్యాన్ని తెచ్చిన ఆయన కాబట్టి అతను కూడా చాలా ఖర్చు పెట్టాడు. రాజు నయమాను కూడా కుష్ఠరోగం పోవాలంటే అనేక రకాలుగా విచారించాడట, అనేక దేశాల్లో ఉన్న వైద్యుల్ని సంప్రదించాడట, అక్కడి నుంచి మందులు తెప్పించాడు, కానీ ఏ డాక్టర్ బాగు చేయలేదు. ఆ చిన్న సలహా ఇచ్చింది ఇంట్లో పనిచేసి చిన్న అమ్మాయి, ఏం చేయాలి? నా దేశానికి వెళ్ళండి, అక్కడ ఎవరున్నారు? ప్రవక్తున్నాడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు ఆ చిన్న ఎవరు కాదు, నువ్వే ఈ లోకానికి ప్రవక్త కనిపించేవాడు నువ్వే అన్నావు. ఈ కాలంలో వాక్యం ఉంది, ఈ కాలంలో నువ్వు గమనించాల్సింది ఈ లోకంలో బోధకులు కాదు, ఈ లోకంలో అబద్ధికులు కాదు, మంత్రగాళ్ళు కాదు, వైద్యులు కాదు, హాస్పిటల్ కాదు, నువ్వు వెళ్ళాల్సింది ఇది వైద్యులు ప్రవక్తున్నాడు. ఎందుకంటే మన కాలంలో కూడా ఆ ప్రవక్త మీద ఉన్నాడు. చెప్పారా లేదా?
అదేవిధంగా అక్కడ పరలోకంలో అబ్రహాము ఆ ధనవంతుడికి చెప్పాడా లేదా? మోషేయు మరియు ఏలియాయు భూమి మీద ఉన్నారు. ప్రవక్తలు, మిగతా ప్రవక్తలు భూమి మీద ఉన్నారు. ప్రభుకి స్తోత్రం కలిగాక. కాబట్టి మనం వెంబడించాల్సింది ఎవరినంటే ప్రభుని. ఆ దైవాను తన యొక్క కష్టం అంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఆ రాజు అనేక దేశాలు తిప్పాడు. చివరికి ఒక చిన్నది చెప్పింది, నా దేశంలో ప్రవక్తున్నాడు, వాక్యం జరగాలి. వచ్చాడు ప్రవక్త దర్శించాడు. ఆయన ప్రవక్త యొక్క మాటలు లోపడ్డాడు. ముందుగా కొద్దిగా అనుమానించినప్పటికీ అతను హెచ్చరించబడి ప్రవక్త యొక్క మాట ప్రకారం వెళ్ళి ఆ నదిలో మునిగాడు. ఆయన ప్రవక్త యొక్క మాట నమ్మాడు. ఆయన ఎప్పుడైతే ఆయన 7 సార్లు మునిగి 7వసారి పైకి లేచాడో అతని యొక్క దేహం ఎలా వచ్చేసింది? పసిపిల్ల దేహం లాగా మారిపోయింది. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు చర్మము ఎంత మృదువుగా ఉంటుందో అలాంటి చర్మం వచ్చేసింది. ప్రభుకి స్తోత్రం కలిగాక. ప్రవక్తను వెంబడిస్తే నువ్వు మరలా తిరిగి జన్మిస్తావు. ప్రవక్తను విడిచిపెడితే మరణ ప్రాణికి నువ్వు దిగవు. దేవుడిని ఎరిగిన వాడై ఉండి ఒక ఇజ్రాయేల్ ఉండి ఇజ్రాయేల్ దేవుని యొక్క ఇచ్చిన వారసత్వంలో అతను కూడా ఒక వారసుడై ఉండి దేవుడిని వెంబడించడానికి బదులుగా ఎక్కడో ఉన్న బయలుదేరు దేవతగా ఆయన ఆధారపడ్డాడు. కానీ ఎక్కడ ఉన్న ఒక అన్యుడు, ఎక్కడ దేవుడు అంటే తెలియని ఒక అన్యుడు వచ్చి ఆ గడి యొక్క వర్తమానం తీసుకొచ్చి నిలబడ్డాడు. ఆయన వచ్చి ఎవరు చూసి నేర్చుకోవాలి మనం ఇప్పుడు? ఆహాజ్య మన సంఘంలో వాడే, దేవుడు ఎరిగిన వాడే. కానీ సమస్య ఎక్కడికి పరిగెడుతున్నాడు? బయటికి పరిగెడుతున్నాడు. నయమాను మన సంఘస్థుడు కాదు, కానీ సమస్య ఎక్కడికి వచ్చాడు? మన వాక్యం దగ్గరికి వచ్చాడు. మరి మనం ఎవరిని ఆలస్యంగా తీసుకోవాలి? మనతో ఉండి మనతో పెరిగి మన సంఘంలో సబ్మిట్ మనం ఆలస్యంగా తీసుకోవాలా? మనం అనుకుంటా ఉంటాం, పర్వాలేదే రాజు కూడా వాక్యం చెప్పారు కదా, ఆయన వెళ్ళాడు కదా హాస్పిటల్కి, మనం వెళ్ళిపోతాం. ఇది మనం తీసుకునే అర్థం. ఉపాసం ప్రాణం చేశారు కదా, సమస్య ఆయన హాస్పిటల్కి వెళ్తారు కదా, మనం వెళ్ళిపోతాం. ఇది మనం తీసుకునే ఆదర్శం. లేదు మా సంఘంలో ఎవరు కూడా ఒకవేళ బలహీనైనా నేను బలహీనం కాదు, నేను ఖచ్చితంగా వాక్యం మీద నిలబడతాను, నా దేవుడు స్వస్థపరచబడైనా నేను నిలబడతాను అని ఆదర్శం తీసుకోండి. వాక్యాన్ని ఆదర్శంగా తీసుకోండి. మనుషుల యొక్క బలహీనతలు ఆదర్శంగా తీసుకోండి. ప్రార్థన చేయడం వల్ల లాభం వచ్చిందో లేదో చూస్తాం. సంఘానికి వెళ్ళడం వల్ల లాభం వచ్చిందో లేదో చూస్తాం. ఈ రోజు సంఘానికి వెళ్తే నాకు 100 రూపాయలు ఖర్చు అయిందంటే నా 100 రూపాయలకి తగ్గ సంపాదన సరిపోయిందో లేదో చూస్తాం. దేవుని వాక్యం డబ్బుతో వేరే చేసే రోజుల్లో మనం ఉన్నాం. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే రోజుల్లో మనం ఉన్నాం. చూడండి, ఒక సంఘంలో ఉన్న ఒక విశ్వాసి అన్ని దేవతలకు పరిగెట్టాడు, కానీ ఒక అన్యుడు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆ యొక్క సౌలు కూడా ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు, అతని యొక్క గాడిదలు కోల్పోయాడు. ఆయన తన తెలివితో ఆ ప్రాంతం అంతా గాలించాడు. ఆయన కానీ ఎక్కడ కూడా కనపడలేకపోయాడు. ఆ సమయంలో తన నగరం యొక్క పరివారం చెప్పారు, అయ్యా ఈ యొక్క ప్రాంతంలో దేవుడు వెళ్తున్నాడు, దేవుని యొక్క ప్రవక్తున్నాడు, ఈ యొక్క ప్రాంతంలో దేవుడు వెళ్తున్నాడు. మనం కనుక ఆయన దగ్గరికి వెళితే ఆయన మన గాడిలు ఎక్కడో మనం చెప్తాడు. ఆయన ఎందుకు తెలుసా? ఎందుకు గాడిలు తప్పిపోయింది తెలుసా మీకు? సౌలి ఎందుకు తప్పని? నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, అలిసిపోయి, స్నానం లేకుండా, కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఈయన ఎదురు తిరిగాడు సౌలు. దొరికినాయా? ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చిందంటే తనను రాజుగా అభిషేకించేందుకు ప్రవక్తను దర్శించాలి. ప్రభుకి స్తోత్రం కలిగాడు. నీకు ఏది ఆశీర్వాదం ఉంటేనే రాదు. శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు నీకు ఎలాంటి కష్టం రాకూడదు. అప్పా నువ్వు సంతోషంగా ఉండాలి. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు అక్కడ పరలోకంలో ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇక్కడ సంతోషం కావాలి, డబ్బు కావాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు పరలోకంలో సంతోషంగా ఉండాలి. ఇబ్బందులే. ఏదైనా ఒకటే, నీ ముందు 2 మార్గాలు, ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. ఒకవేళ నువ్వు లోకంలో కలిసిపోవాలనుకుంటున్నావా, సంతోషంగా ఉండాలనుకుంటున్నావా, లోకసంబంధంగా స్వార్థంగా సంతోషంగా కావాలనుకుంటే నీకు నచ్చిన మార్గాన్ని వెంచుకో. నువ్వు మరణ మార్గం వెళ్ళిపో. ఈ లోకంలో నువ్వు జీవించు. ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా మాత్రం ఉండకు. నువ్వు ఒకవేళ పరలోకం కావాలనుకుంటే ఈ లోకంలో కార్యాలు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడతా ఉంటే నీకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. లేదు పరలోకం అవసరం అనుకుంటే ఈ లోకంలో నువ్వు బతుకులతో బంగారం అయిపోతుంది, నువ్వు ఆశ్రయించబడతావు, భూ సంబంధంగా అనేక దీవెనలు నీకు చేస్తాయి.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు మళ్ళీ స్వల్పం. రెండూ లేవు నీకు ఏదైనా ఒకటే. సంతోషం పరలోకంలో కావాలి, భూమి మీద కావాలి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కావాలి. ఇక్కడ సంతోషం కావాలనుకుంటే స్వల్పకాలమే, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, అది కూడా ఆయాస్కరం. కానీ నువ్వు పరలోకి వెళ్తే ప్రభుతో నిత్యము నువ్వు ఆయనతో. ఎందుకంటే కారణము నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడి నుంచే నువ్వు దిగి వచ్చావు, మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోతావు. జనులు ఎరగరు వారు ఎక్కడి నుంచి వచ్చారో, వారు ఎరగరు వారు ఎక్కడికి పోతున్నారో, వారు ఎరగరు. కారణము దేవుడు అంటే ఎరగకపోవడం, దేవుడు భయం లేకపోవడం. వాళ్ళు అనుకుంటున్నారు చనిపోతే అంత అయిపోయింది, తెల్లారిపోయింది వాళ్ళ జీవితం అనుకుంటారు. కానీ చనిపోయింది తెల్లారటం కాదు, మొదలైంది నీ జీవితం కూడా. శరీర సంబంధమైన జీవితం ఎప్పుడైతే నువ్వు ముగించావో, అంటే 75 సంవత్సరాలు మాత్రమే నీ జీవితం నువ్వు ముగించావు. యుగ యుగాల జీవితం ప్రారంభం చేసావు. అక్కడ ఇక్కడ నువ్వు నడిచిన దాన్ని బట్టి అక్కడ నీకు నీ యొక్క మార్గం ఉంటుంది కదా. కాబట్టి మనము అవసరం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మనం ఆశ్రయించాల్సింది ఎవరిని అంటే ఆ గడియలో ఉన్న వాక్యం. ప్రభుకి స్తోత్రం కలిగారు. ప్రార్థన చేస్తే లాభం వచ్చిందా, ఆశీర్వాదం వచ్చిందా? ఇది కాదు. అది ఎవరు చూస్తారు? దెయ్యములు ఆత్మ కలిగిన వాళ్ళు చూస్తారు. సౌలు ఏం చూశాడైనా పౌలుగా మారిపోయాడు. తనకున్న విద్యను వదిలేశాడు, తనకున్న జ్ఞానాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన అంటున్నాడు, మోషే ఏం చేశాడు? ఐగుప్తిక ధనాన్ని పెంటతో సమానంగా ఏం చేశాడు? ఆయన రాజకుమారుడు. ఆయన ఇప్పుడు పౌలు కూడా అంతే వదిలేశాడు. పౌలు ఎవడేవాడు? పౌలు ఎక్కడ అసలు అన్నాడు? ఎంత విద్యావత ఏమంటాడు ఆయన? పౌలు అంటే ఆ పత్రికలో రాసాడు పౌలు ఎవడేవాడు అసలు? పౌలు లేడు అసలు. జీవించేది క్రీస్తే. పౌలు క్రీస్తుకి ఒక ప్రిజనర్, ఒక ఖైదీ. ఆయన ఖైదీగా ఉండాలంటే మనం ఏమనుకుంటాం? ఖైదీగా ఉంటుంది, నాకంత స్వేచ్ఛ కావాలి. కానీ పౌలు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికీ ఖైదీని దేని పడుచుకోను. ఎందుకంటే నేను ప్రభుకి నేను రావన్నాను. ఈ లోకం నాకు ఏది కూడా స్వేచ్ఛ లేదు. అది సొలొమోను చెప్పినట్టు, ఎవరొస్తారా ఈ లోకంలో చేయడానికి ప్రతి దానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. నువ్వేదైనా చేయొచ్చు. కానీ ఏం చేస్తాడు దేవుడు? చూడండి ఒకసారి. యెహోవా దేవుడు బ్రహ్మాము రూపములో ఈ కాలంలో బయలుపడ్డాడు. స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించెదము. హల్లెలూయా. యెహోవా దేవుడు బ్రహ్మాము రూపములో ఈ కాలంలో బయలుపడ్డాడు. స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనము 562వ పేజీ. పేజీ 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడము. చూసారా? యవనస్తుడా, ఓ సహోదరి సహోదరుడా, నీ యవన కాలంలో నీ యవనాన్ని బట్టి సంతోషపడు. నువ్వు ఏ విధంగా సంతోషపడాలనుకుంటున్నావో ఆ విధంగా నువ్వు సంతోషపడు. తల్లిదండ్రులు తెలియకుండా రహస్యంగా నువ్వు ఫోన్లు మాట్లాడుతూ సంతోషపడుతున్నావా? సంతోషపడు. తల్లిదండ్రులు తెలియకుండా రహస్యంగా తప్పులు చేస్తున్నావా? సంతోషపడుతున్నావు. దాని మీద సంతోషం కలుగుతుందా? సంతోషపడు.
తల్లిదండ్రులు జరిగినా ఓ మోసకరమైన కార్యాలు చేస్తున్నావా, దాంట్లో నీకు సంతోషం కలుగుతా ఉందా, అయితే సంతోషపడు. నీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎవరుగా ఎవరు సహోదరి, నీకు ఆ స్వేచ్ఛ ఈ లోకంలో ఇవ్వబడింది. కాబట్టి నీకు దాంట్లో సంతోషం కలిగితే నువ్వు అలాగే చెయ్యి. అయితే నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. సంతోషపడమే కాదు, తృప్తిగా చేసుకోవాలంటే ఇక పడు, తృప్తిగా పడు, ఆనందపడు, తృప్తిగా ఉండు, సంతృష్టిగా, మామూలుగా కాదు. లోకంలో నీకు ఏది చేయాలనిపిస్తుందో, ఏది సంతోషంగా ఉందో, ఎలా ఎలా జీవించాలనిపిస్తుందో, మద్యం తాగాలనిపిస్తుందా, వ్యభిచారం చేయాలనిపిస్తుందా, దొంగతనం చేయాలనిపిస్తుందా, అబద్ధం అనిపిస్తుందా, నీకు ఏది చేయాలనిపిస్తుందో నువ్వు దాన్ని చెయ్యి. ఎలా చెయ్యి? సంతోషంగా చెయ్యి, తృప్తిగా చెయ్యి. ఎక్కడ కొరతలేదు నీకు. చేయొచ్చు. నీకు భూమి మీద నీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఒక రోజు నేను ఎప్పుడైనా చదివించే అన్న అక్కడ చదువు నీకు, ఆ తర్వాత ఏమవుతుంది నాకు బుద్ధిగా అన్నాడు. ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నా, యవన కాలంలో మనం ఎలాగైనా ఉండొచ్చు, కానీ దాని గురించి దేవుడు లెక్క చెప్పాలి, కానీ ఈ రిఫరెన్స్ తీసి చదువుతున్నా అని నా చివరి మాత్రం ఆ రెండు మాత్రం ఉంచాను. తర్వాత చదువుతాను. ఇక తర్వాత ఏం చెప్పాడు, మళ్ళీ ఇంటి భయం వేస్తుంది నాకు. యవనస్తుడా సంతోషపడము. ఎలా సంతోషపడాలి? సంతృప్తి పరంగా సంతోషపడాలి. అక్కడ కావాలి. ఆ తర్వాత చెప్పేందుకు మళ్ళీ భయం వేస్తున్నాడు. సంతోషపడవచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. భూమి మీద తల్లిదండ్రులు వ్యతిరేకించి నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవద్దని నువ్వు చేసుకోవచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వ్యతిరేకించవచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది. 18+ అయితే నీకు నీ ఇష్టం, మేజర్ నువ్వేదైనా చేయొచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. దేవుడు కూడా నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. గవర్నమెంట్ ఏంటి ముందే ఎప్పుడో ఇచ్చాడు దేవుడు. స్వేచ్ఛ ఉంది నీకు, చేయొచ్చు. నువ్వు ఎలా చేయొచ్చు? నీ సంతోషంగా చేయొచ్చు, నీ తృప్తిపరంగా చేయొచ్చు. దేవునితో పని లేదు, లోకంతో ఎవరితో నీకు అవసరం లేదు. కానీ చదవండి. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే చూసారా, వీటన్నిటిని నీ కోరిక ఏంటి? బా ఇలా ఉంటే, నా భార్య ఎలా ఉంటే బాగుంటుంది, సినిమా హీరోలాగా ఉండాలి కోరిక. దృష్టి లేదా నేను అలా ఉండాలి, నేను హీరోలా ఉండాలి. నీ దృష్టి, నీ కోరిక, నీ దృష్టి, నీకేమనిపించిందో, నీకేది కనపడిందో, మనసులో నీకేమనిపిస్తుందో అలా నీ ఉండొచ్చు. పక్కనే కూర్చుంటావు, చెడు భావనలు కలిగి ఉంటావు. నీ లోపల నీకు ఉన్న తలంపది నీకు ఉండొచ్చు. అలాగా నీ హృదయంలో ఏది చేస్తుందో, నీ హృదయం నీకు ఏది హెచ్చరిక చేస్తుందో నువ్వు అలా ఉండొచ్చు. నీ కోరిక ఏదైతుందో నువ్వు అలా ఉండొచ్చు. నువ్వు ఎలాగ ప్రవర్తించాలనుకుంటావో అలాగా ప్రవర్తించవచ్చు. సంతోషంగా ఉండొచ్చు, తృప్తిగా ఉండొచ్చు. ఈ లోక జనులు, ఈ లోక యవనస్తులు, ఈ లోక ప్రజలు అంతవరకే తీసుకుంటున్నారు. మద్యం తాగేవాళ్ళు బైబిల్ తీసుకొస్తారు. క్రైస్తవులు అయితే యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? ఆయన ద్రాక్షరసాన్ని, ద్రాక్షరసం తాగాడు. ఆయన మత్తుతో ఊగిపోయి 2 రోజులు బట్టలు లాగా పడిపోయి ద్రాక్షరసం తాగాడు. ఎందుకు ఆ ద్రాక్షరసం తాగాడు? ఆయన మనకు మాదిరిగా ఉంది. ఆయన ఎందుకు ఆ ద్రాక్షరసాన్ని సొంతగా తయారు చేయాలని చెప్పాడు. ఆయన దేవుడు ఈ చివరికాల సమయంలో అలాంటి ఒక ఉత్తేజకరమైన ఆత్మను పంపించబోతున్నాడు. దేవుడు మధురమైన ద్రాక్షరసం ఇవ్వబోతున్నాడు. దేవుడు ముందు కాదు ఆయన తాగింది. చాలా మంది ఇంగ్లీష్ వైన్ ఉంది, ఆయన వైన్ తాగాడు. క్రైస్తవులు వైన్ తాగొచ్చు, దాని మాదిరిగా తీసుకుంటున్నారు. తింటాం, తాగటం దాని మాదిరిగా తీసుకుంటున్నారు. చేయొచ్చు, ప్రతి ఒక్కరికి ఏముంది? స్వేచ్ఛ ఉంది. నీ కోరిక చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీకు ఇష్టమైనట్లుగా, సంఘానికి వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా, లోకానికి వ్యతిరేకంగా నీకు మనసులో ఏమనిపించిందో అది చేయడానికి నీకు స్వేచ్ఛ ఉంది. దేవుడు నీకు ఇచ్చాడు ఒక స్వేచ్ఛ. దేవుడి లోకానికి చేయొచ్చు. నువ్వు ప్రవర్తించాలి. ఆ విధంగా నీ కోరికలు బట్టి నీ ప్రవర్తన నువ్వు చేసుకోవచ్చు. సంతృష్టిగా ఎక్కడ వెళ్తే అక్కడ పరిపూర్ణంగా నువ్వు లోకంలో పాపలు చేయొచ్చు. కానీ లోకములో దేవుడు అంటే భయం లేని వాళ్ళకి నీకున్న తేడా ఏంటంటే, వాళ్ళు ఈ లేఖనం చదువుతారు, మనం కూడా ఈ లేఖనం చదువుతున్నాం. చదువు.
అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రభువుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, నీ కోరిక ఎలా ఉందో అలాగే ప్రవర్తించు. అయితే దీనిని బట్టి, నీవు ఇక్కడ చేసిన నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఒక దేవుడిని తీర్పులో నుంచోబెడతాడు. ఆ తీర్పులో నుంచోబెట్టినప్పుడు నువ్వు ఆయనకి ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి, లెక్క చెప్పాలి. నువ్వు అక్కడ నువ్వు ఎందుకు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు, ఎందుకు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నువ్వు కార్యం చేస్తావు, సంఘానికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు కార్యం చేస్తావు అంటే నువ్వేం చేయాలి? అక్కడ లెక్క చెప్పాలి నువ్వు దేవుడికి. అక్కడ ఒకవేళ అప్పుడు నువ్వు సమాధానం లేనివాడిగా ఉంటే నీ మీద నేరం మోపడుతుంది, దేవుడు నీకు ఏం చేస్తాడు? శిక్ష విధిస్తాడు. ఒకవేళ నువ్వు నిజాయితీగా వాడు అయితే, నువ్వు నిజంగా వాక్యాన్ని ప్రేమించిన వాడు అయితే, నువ్వు లోకంలో ఉన్న కార్యాలన్నింటినీ వ్యతిరేకించి ప్రభు కోసం నిలబడేవాడు అయితే ఆయన అంటున్నాడు, మీ యొక్క దోష శిక్ష సమాప్తమైపోయింది శ్రీవర్ కుమార్తె. హల్లెలూయా. ఒకవేళ నువ్వు లోకపరంగా జీవిస్తే నీవు శిక్ష భరించాలి, నువ్వు దేవుని పరంగా జీవిస్తే ఆయన అంటున్నాడు, ఓ శ్రీవర్ కుమారి, నీకు విధించిన దోష శిక్ష సమాప్తమైపోయింది. చెప్పలేదు అక్కడ చిన్న రాజుగా చిన్న గ్రంథాలు, ప్రాపర్ గ్రంథాలు, శ్రీవర్ కుమారి నీ మీద మోపబడిన దోష శిక్ష సమాప్తం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు లోక సంబంధమైన ఎవరి మనస్ఫూర్తిగా సంతోషంగా నీ కోరికలు చొప్పున పాపం చేసే ఒక కుమార్తెగా ఉంటావా, లేదా వాటిని విడిచిపెట్టి వాక్యాన్ని వివరించే కుమార్తెగా ఉంటావా? నిర్ణయం తీసుకోవాలి. ఇబ్బంది పెట్టడం ఇది కేవలం ఒక ఎవరి కోసం మాత్రం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది మార్గమే. హల్లెలూయా. దేవునికి ఎలా ఉండాలంట? ఇష్టడిగా ఉండాలి. నీవు నాకు ఇష్టడు కనుక నేను నిన్ను తప్పిస్తాను. ప్రభుకి స్తోత్రం కలగాలి. దానియేలు దేవుడికి ఇష్టడు కాబట్టి ఆ భయంకరమైన సింహంలో ఏం చేశాడు? తప్పించాడు. నోవాహు దేవుడికి ఇష్టమైన వాడు కాబట్టి ఓ భయంకరమైన ఆ తుఫాను వస్తూ ఉంటే, ఓ ప్రాణం వస్తూ ఉంటే దాని నుంచి ఆ నోవాహు దేవుడు ఏం చేశాడు? తప్పించాడు దేవుడు. ఓ అక్కడ సొదొమలో లోతు దేవుడికి ఇష్టమైన వాడు కాబట్టి, ఓ లోకంలో కూడా అతను దేవుడు తిరిగి ఉంది కాబట్టి అబ్రహామును బట్టి దేవుడు లోతు ఏం చేశాడు? తప్పించాడు దేవుడు. అబ్రహాము దేవుడికి ఇష్టమైన వాడు, దావీదు దేవుడికి ఇష్టమైన వాడు, దానియేలు దేవుడికి ఇష్టమైన వాడు కాబట్టి వాళ్ళు చుట్టూ వచ్చిన ఉపద్రవాలు, సమస్యలు, దుఃఖాలు, మరణాలు వీటన్నిటి నుంచి దేవుడు వాళ్ళని తప్పించేసి. చాలా మంది అనుకున్నారు, ఓ దానియేలు చరిత్ర అయిపోయింది, దానియేలు తిరిగేసి ఉండొచ్చు వాళ్ళు కదా, దానియేలుకి ఎముకలు ఒకదాన్ని కూడా మనము కనుగొనలేము అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బెల్షస్సర్ రాత్రి అంతా కూడా రాదు ఆ దానియేలు కోసం ఉపవాసం ప్రార్థన చేశాడు. ఓ దానియేలు దేవుడా, దానియేలుని కాపాడు, దానియేలు దేవుడా, దానియేలుని కాపాడు, ఎందుకంటే దానియేలు దేవుడే నిజమైన దేవుడు. బెల్షస్సర్ అనుకుంటున్నాడు. ఆయన తెల్లవారు ఉపవాసం ప్రార్థన చేశాడు. జామునే ఓ లోకమంతా లేకపోతే తన రాజ్యం అంతా మేలు కొనకపోతే ఈ యొక్క బెల్షస్సరు ఆ దేశపు అధ్యక్షుడు రాజు ఓ దేవుని కుమారుడు లేదా దేవుని ప్రవక్త లేదా ఆ కాలం యొక్క శరీర దగ్గర వాక్యం ఎదుర్కొంటాడు. దేవుడు వచ్చి ఓ దానియేలు నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను బ్రతికించి ఉన్నాడా? హల్లెలూయా. ఆయన అంటాడు, ఓ రాజా, ఓ నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. సింహపు బోనులో అవి కొన్ని సింహ బోన్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆ సింహాలకి కొన్ని దినాల పాటు ఆహారం పెట్టకుండా ఉంచుతారు. కొన్ని దినాల పాటు ఆహారం వేయడానికి ఎప్పుడైతే ఒక ఎర్ర లోపలికి వెళ్ళిందో అది క్షణాల్లో ఏం చేస్తాయట? తినేసేస్తాయి, ఎముకలతో సహా పిప్పి చేసి తినేస్తాయి. అలాగే ఈ యొక్క దానియేలును పడేయడానికి ఆ సింహపురంలో ఆ సింహాలకు కూడా కొన్ని రోజుల పాటు ఆహారం వేయకుండా పసుకునిచ్చారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దానియేలు దగ్గర ఆ దానియేలు ఎప్పుడైతే ఆ యొక్క బోన్లోకి వెళ్ళాడో ఆ సమయంలో ఆ గుమ్మం ఎప్పుడైతే గుమ్మం దగ్గరికి వెళ్తారో అప్పుడే లాక్కెళ్ళి తినేయాలి. కానీ దానియేలు ఎప్పుడైతే సింహం బోన్లో ప్రవేశించాడో
సింహాలు దానియేలు చూడలేదట, దానియేలులో ఉన్న దేవుడు చూస్తాం. ప్రభుకి స్తోత్రం కలిగారు. ఇప్పుడు నీ చుట్టూ ఏదైతే ఉందో దేవుడు తనలో ఉన్న దేవుడు చూపించాడు. ఆ మనము సింహములో ఎదురుగా దగ్గర అప్పుడు దానియేలు సొంత తెలుగు ఉపయోగించలేదు, తనలో దాగిన వాక్యాలు బయట తీసుకొచ్చేవాడు. నా దేవుడు సజీవుడు అయినా, నన్ను సృష్టించిన సజీవుడు అయినా చెప్పి ఆ దానియేలు ఎప్పుడైతే వాక్యంతో విశ్వాసం నిలబడినాడు, ఆ సింహాలు ఆ బోన్లో దానియేలు వణుకుతూ ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ బోన్ లో ఒక మూల కూర్చొని సింహాలు వణిగిపోతుంది. దానియేలు ఏట సింహాలు కొన్ని దినాల పాటు ఆహారం లేకుండా ఉన్న సింహాలు. కానీ ఈ యొక్క సింహాలు ఎప్పుడైతే దానియేలు లోపలికి వెళ్ళాడు, దానియేలు చూసి ఒక మూల పడుతుంది, ఏం చేస్తామని ఓ ఈ దానియేలు మా పక్కకి రాకుండా బాగుంటుంది, ఉడికిపోతామని. కారణము వాక్యం. హల్లెలూయా. నీ పునాది ఎక్కడ ఉండాలి, వాక్యం మీదే ఉండాలి. నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి, వాక్యం మీదే ఉండాలి. దానిలో ఎప్పుడైతే ఆ తెల్లవారు అభిత్రుడు ఆ సింహంలో ఆ శత్రు యొక్క గౌరిని ఈయన స్వాధీనం చేసుకున్నాడు. ఆ శత్రు యొక్క గౌరిని ఈయన స్వాధీనం చేసుకుని ఆయన దాంట్లో తెల్లవారు ఆయన ఏం చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతాడు. దాంట్లో శత్రువులు ఏమవుతారట, పడిపోతూ ఉంటారు. ఆ శారాకి వాగ్దానం చేయబడింది, నీ యొక్క సంతానము శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరచుకోండి. మన అబ్రహాము యొక్క సంతానము, శారా యొక్క సంతానము నిజమైన సంతానమై ఉన్నాం. చూడండి, ఆదాము యొక్క కుమారుడు, రెండవ కుమారుడు శరీర సంబంధంగా చూస్తే ఆదాము యొక్క కుమారుడు శేతు మూడవ కుమారుడుగా ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధంగా చూసినప్పుడు ఆదాము ఎలా కనబడుతున్నాడు, ఆదాము శేతు ఎలా కనబడుతున్నాడు, ఆయన రెండవ కుమారుడు. ఎందుకంటే ఆ యొక్క అమ్మ బయట అంటుంది, యెహోవా దేవాలయ కుమారుడిని భూ సంబంధంగా చూసేవాళ్ళకి ఆ కయ్యను కూడా ఆదాము కుమారుడు అనుకుంటారు. కానీ యాక్చువల్ గా ఆదాము ఎంతమంది కుమారులు, ఇద్దరే. ప్రభుకి స్తోత్రం కలిగాయి. ఆదాము ఇద్దరు కుమారులు, మొత్తం ముగ్గురు. కనపడి ఆదాము ఎవరు చెప్పారు కదా, ఎగ్జిక్యూషన్ చెప్పారు పౌలు గారు. ఇప్పుడు వస్తే ఆయన ఆదామే. ఆదాము మరియు ఆదాము ఎంతమంది కుమారులు, ఇద్దరు కుమారులు. ఒక ఆయన చేతు, ఇంకో ఆయన హేబేలు. చేతు ఏం చేయబడ్డాడు, చేతు ఏం చేయబడ్డాడు, సారీ హేబేలు ఏం చేయబడ్డాడు, ఇక్కడ ఏదీలో బలిగా చంపబడ్డాడు, రక్తం కాచాడు. హేబేలు యొక్క రక్తము భూమిలో ఉండి దేవునికి ఏం చేస్తా ఉంది, మొర పెడతా ఉంది. కానీ షేతు ఆదాము యొక్క రెండవ కుమారుడు. ఎప్పుడైతే ఆదాము యొక్క రెండవ కుమారుడు షేతు వచ్చాడో, షేతు చూడండి ఒకసారి ఆదికాండం ఒకసారి చెప్తారు బైబిల్ 4వ అధ్యాయము. సంతోషంగా అందరూ హల్లెలూయా. అందరూ చెప్తారా, నేను దేవునికి ఇష్టం కనుక ఆయనను అన్ని సమస్యలను తప్పించను. హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం. నియమించాలని అనుకుని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. షేతు ఆరో వచనం చదువు సార్. 6వ వచనం, 5:6. షేతు 5వ అధ్యాయం 6వ వచనం. కాదు 3వ చదవండి సార్. 5:1 నుంచి.
ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఆదాము దేవుని స్వరూపము, ఆదాము స్వరూపం ఎవరు? మరి చేతికంటే ముందుగా ఏమైపోతుంది? కయ్యన్ అంటే పూర్తిగా తెలుసు మనకి, వాడికి జరగడం ఎవరు మనకు తెలుసు, అలా కాదు కదా. అవునా? కయ్యన్ దగ్గర జరగడం ఎవరు? దుష్టుడు, అపవాదని మొదటి 6 రాస్తుంది అక్కడ. వాడి తండ్రి, కయ్యన్ యొక్క తండ్రి సాతాను. సాతాను యొక్క బీజము అమ్మ యొక్క గర్భంలో పెట్టింది కాబట్టి ఆ బీజము శరీరంగా ముందుకు వచ్చి కయ్యన్ లోపలికి వచ్చి కయ్యన్ లోపలికి సాతాను వచ్చింది. కయ్యన్ యొక్క శరీరాన్ని సాతాను వాడుకుంటున్నాడు. ఆదాము యొక్క శరీరాన్ని దేవుడు తయారు చేసి ఆదాము లోపల దేవుడు వచ్చాడు, ఆదాముని దేవుడు వాడుకుంటున్నాడు. సాతాను కూడా దేవుడు చేయాలనుకున్నాడు కాబట్టి, వాడు సృష్టించాడు కాబట్టి, వాడు ఒక శరీరాన్ని తయారు చేసుకోవాలి కాబట్టి దేవుని యొక్క సృష్టిని వాడు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు కయ్యను ఎవరు వచ్చాడు? ఎవరు ఉత్పత్తి? కయ్యను సాతాను సంతానం. మరి ఆదాముకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఒక ఆయన ఎవరు? హేబేలు. అతను ఏదేలో బలయ్యాడు. ఆయన ఎవరు చంపాడు? అతన్ని కయ్యను చంపాడు. ఇప్పుడు మరొక కుమారుడు ఎవరు? షేతు. ఇప్పుడు ఈ షేతు ఎలా ఉన్నాడు చూడడానికి? అచ్చం ఆదాము ఉన్నాడు. ఆదాము ఎలా ఉన్నాడు? అచ్చం దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. రెండవ కుమారుడు దేవుని స్వరూపమును దేవుని పోలిక అన్నాడు. హల్లెలూయా. ఒకటి అవ్వ ఆదాము 2 కుమారులు అన్నారు. ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో వచ్చిన కడపడి ఆదాము యేసుక్రీస్తు మరియు సంఘము 2 కుమారులు ప్రసవించారు. హల్లెలూయా. ఆ కుమారుడు ఈ లోకానికి ఒక ఆయన బలయ్యాడు, ఒక ఆయన ఏమాడు? ఆ దేవుని స్వరూపంగాను దేవుని రూపంగా మార్చబడ్డాడు. నిజమైన షేతు ఈయన. హల్లెలూయా. షేతు పుట్టినప్పుడు యెహోవా నామములో ప్రార్థన మొదలైంది. హల్లెలూయా. అలాగే ఈ షేతు పుట్టినప్పుడు నిజమైన దేవుని నామములో ఆరాధన మొదలైంది. ప్రభువుకి స్తోత్రం కలుగాక. ఆ షేతు యొక్క వర్తమానం మనం ఇప్పుడు. కాబట్టి నీకు సమస్య వచ్చినా, వ్యాధి వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏమైనా సరే నువ్వు దర్శించాల్సింది, నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరైతే ఈ షేతునే. హల్లెలూయా. ఈ షేతు కాలంలోనే దేవుని యొక్క నామములో ఆరాధన అవుతుంది. ప్రభువుకి స్తోత్రం కలుగాక. ఆనందం ఆనందం ఎంతో ఆనందం క్రీస్తుకే నామముతో నిత్యానందం ఆనందం ఆనందం ఎంతో ఆనందం క్రీస్తుకే నామముతో నిత్యానందం ప్రభువలో సత్యము తెలుసుకున్నది పరలోకం భూలోకం ఏకమైనది ప్రభువలో సత్యము తెలుసుకున్నది పరలోకం భూలోకం ఏకమైనది ఆనందం ఆనందం ఎంతో ఆనందం క్రీస్తుకే నామముతో నిత్యానందం. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం. లోకారంభం నుండి 21 అది ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. మీరు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మీరు దేన్నైతే అడుగుతున్నారో అది ప్రభు ఇస్తాడని కనుక మీరు నమ్మి ఉంటే మీరు అప్పుడే కుదరదండి. మీరు మోకరించి ఏం చెప్పండి ఇది మాట ఎవరు చెప్తున్నారు? ప్రభు యేసుక్రీస్తు చెప్తారు. మీరు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, మీరు ప్రార్థించేటప్పుడు దేనికోసమైతే మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారో ఆయన నిజమైన దేవుడే నువ్వు నమ్మి, ఆయన నిజమైన వాడు మనం అడిగిన ప్రతి దానికి సమాధానం ఇచ్చే దేవుడే నువ్వు ఎరిగి నువ్వు మోకరించి నువ్వు అడిగితే ఆయన ఏం చేశాడా?
అప్పుడే అసలు వేరే సమయం కూడా లేదు, శాంక్షన్ అంట. అదే ఎందుకంటే నీకు ఇవ్వబడిన చెక్ ఆల్రెడీ సైన్ చేసి దేవుడు నీకు ఇచ్చేసాడు. నీకు ఒక చెక్ ఇవ్వబడింది, ఆ చెక్ మీద దేవుడు ఆల్రెడీ ఏం చేశాడైనా సంతకం పెట్టి ఇచ్చేసాడైనా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ చెక్ నువ్వు తీసుకుని పోయి బ్యాంక్ లో విత్డ్రా చేసుకోవడం నీ పని. ఇప్పుడు ఇంకా నువ్వు చెక్ సంతకం పెట్టిన తర్వాత కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సంతకం సరిగా లేదు, ఇది తిరగలేదు, ఇది రెడ్ లో ఉంది, ఇది గ్రీన్ లో ఉంది, ఇది పచ్చలో ఉంది అని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ సంతకం పెట్టేసాడు, ఇచ్చేసాడు నీకు. నువ్వు అడుగు, నేను చేస్తా. నువ్వేదైతే నువ్వు అడుగుతున్నావో నువ్వు అప్పుడే ఆ క్షణంలో నువ్వు పొందుతున్నావు. ఇది కనుక మనం తీసుకోగలిగితే మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనము దిగులు పడము. కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు మన కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు? నువ్వు ప్రార్థన చేయడం కాదు, మన కోసం ఎవరు ప్రార్థన చేశారట? చూడండి ఒకసారి యోహాను సువార్త 17:9 చూడండి. అందరూ 17 ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు? చెప్తాడు. పేజ్ నెంబర్ తీసారు అందరూ, పేజ్ నెంబర్ 98 9 చదవండి. ఎవరి కోసం? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వారి కోసం. ఇక్కడ ఎవరో మాకు పెట్టి నీ పేరు రాసుకునేది. జీవగ్రంథంలో నేను గుర్తించాను అంటే అక్కడ నువ్వే ఉన్నావు. ప్రభువైన యేసు ఎవరి కోసం ప్రార్థన చేశారట? యేసు ఈ దినమున నువ్వు రాబోతున్నావు అని ఎరిగి ఉండి, ఈ దినమున నీ చుట్టూ ఏది రాకుండా, ఒకవేళ సాతాను నీ దగ్గరికి వచ్చినా కానీ ఏది చేయకుండా, వాడు నిన్ను ముట్టకుండా, వాడు చెప్పాడు నువ్వు ముట్టావా చచ్చిపోతావు అని చెప్పాడు. రాజు రాజైనా వేరే వాడి భార్య ఈమె శారా, అబీమెలెకు రాజు, ఆమె వేరే వాడి భార్యను ఆమె ముట్టావా చచ్చిపోతావు. ఇప్పుడు సియోను కుమార్తె లోక సంబంధమైన ఎవరికి భార్య ఆమె, ఆమె పరలోక దేవుని ప్రతినిధి. ఆమె నిజమైన దేవుని యొక్క సంఘము, నిజమైన దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క భార్య ఆమె. ఒకవేళ ఈ లోకంలో ఉన్న అబీమెలెకు కనుక నేను ముట్టాలని చూస్తే ఏమైందట? శరీరానికి శరీరం. ఎవరైతే మడం తెచ్చాడో వాకే మడం వస్తుంది. మన సోదరు పాట రాశారు కదా, పాట సరే. హల్లెలూయా. రోగం తెచ్చిన వాడికే రోగం వచ్చింది, శోధకుడికే మహాశోధన వచ్చింది. మరణానికి మరణం వచ్చింది, మరణానికి మరణం వచ్చింది. సైన్యాన్ని చూసి సారానికి చలిజ్వరం వచ్చింది, సైన్యాన్ని చూసి సారానికి చలిజ్వరం వచ్చింది.
నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. యేసుక్రీస్తు ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఎవరి కోసం చేశారు? యేసుక్రీస్తే ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ మనం భయపెడుతూ ఉపయోగం ఉంది. సృష్టికర్త నీ కోసం మోకరించి ప్రార్థన చేశాడు ఆయన. క్రీస్తు బిడ్డ యొక్క ప్రార్థన మనం ఆవరించింది. యేసు క్రీస్తు యొక్క ప్రార్థన మనం ఆవరించి ఉంది. మరలా క్రీస్తు బ్రహ్మ రెండవసారి పరిచయంలో వచ్చినప్పుడు ఆయన ప్రార్థన మనల్ని ఆవరించింది. కాబట్టి ఏ శత్రువు నీ చుట్టూ ఉన్నా కూడా నీ చుట్టూ వాక్యం ఆవరించింది కాబట్టి నేను చేయలేదు. ఎందుకంటే దేవుడికి నువ్వు ఇష్టమైన వాడు కాబట్టి, దేవుడికి నువ్వు ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రత్యేక సాధారణ బలకం నుంచి నేను తప్పించాడు. ప్రభుకి స్తోత్రం కలగాలి. కాసేపట్లో దాని చనిపోతాడు. అయిపోయాడు బహుశా అయిపోయాడు దాని అయిపోయాడు తెల్లారిపోయింది దాని తెల్లారిపోయింది అయిపోయింది అనుకున్నాడు. తెల్లారని ఏమన్నాడు? నా దేవుడు సాక్షివుడు, నాకు మనం లేదు, నీవు అడిగితే ఆయన దేగమనిస్తాడు. చూడొకసారి చెప్తున్నాడు మాట కీర్తన 21:4 ఒకసారి. ఎవరు బైబిల్ త్వరగా తీయాలి. చెప్పండి. ఆయుష్నిమని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవుడు ఇచ్చాడు లేదా? ఎవరికి ఇచ్చాడు ఆయుష్ని? మనకి ఇచ్చాడు. బైబిల్లో ఒక ఇచ్చాడు ఆయుష్. దేవుడు ఏడైనా హిజ్కియా అన్ని బాగా చేశాడు ఆయన. సమయం అయిపోయింది కాబట్టి దేవుడు ప్రవక్తను పంపించి హెచ్చరించాడు విషయాన్ని. అయ్యా నీకు సమయం అయిపోయింది, చదువుకో. ఎలా ఉంటుందండి? ప్రవక్త ఇంటికి వచ్చి అయ్యా నీ సమయం అయిపోయింది దేవుడు చెప్పారు, ఇప్పుడు చదువుకో వెళ్ళిపోతాం అంటా చెప్తే ఎలా ఉంటుంది? వెంటనే ఆయన అవునా సరే అయితే గట్టిగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, బాగా డబ్బు ఉంది కదా, నా వెళ్ళిపోయిన తర్వాత ఏముంది మొత్తం అంతా ఎప్పుడే ఆ సంతోషాన్ని పంచుకుంటానని చెప్పి అన్నాడా? ఏం చేశాడంటే తన ముఖాన్ని గోడ తట్టు చెప్పుకున్నాడు. స్వయంగా చెప్పారు, నీవు చేసే ప్రార్థన లేదా నువ్వు చేసే పాపము ఈ లోకంలో ఎక్కువగా ఎవరు తెలుస్తాయని గోడకి తెలుస్తాయి కదా. నువ్వు ఎక్కడ చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తే రహస్యంగా గదిలో చేస్తావు, నీ ప్రార్థన గోడ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తే రహస్యంగా గదిలో చేస్తావు, నీ తప్పు గోడ వస్తుంది. కాబట్టి దేవుడు తీర్పు తినడా? ఆ గోడలకి దేవుడు చెబుతున్నాడు స్వరాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు చేసిన పాపము గోడ మాట్లాడబోతున్నాయి, నువ్వు చేసిన ప్రార్థన గోడ మాట్లాడబోతున్నాయి. నీ ప్రార్థన ప్రతిదీ దాయబడి ఉంది, నీ పాపము ప్రతిదీ దాయబడి ఉంది, నీ కన్నీరు ప్రతిదీ ప్రతి బొట్టు దాయబడి ఉంది. వెంటనే హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగాడుగా ఓ ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రభువా ఏ విషయంలో నేను పాపం చేశాను, ఏ విషయంలో నీకు వ్యతిరేకంగా ఉన్నాను, ఏ విషయంలో నేను వాక్యం తప్పిపోయాను అడిగే దేవుడు నీకు ఉండాలి. హిజ్కియా అడిగే దేవుడు అడిగాడు కదా బ్రదర్ సహోదరి. హిజ్కియా దేవుడు అడుగుతాడు, ప్రభువా నేను ఏ విషయంలో నీకు వ్యతిరేకంగా జీవించాను అడిగే దేవుడు నీకు ఉండాలి. అంటే నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి. వెంటనే దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరించాడు. అవును హిజ్కియా నువ్వు నిజమే, నువ్వు యథార్థంగా జీవించావు, యెషయా నువ్వు మెట్లు దిగి మళ్ళీ పైకి వెళ్ళు అని చెప్పు, నేను మళ్ళీ ఇంకా ఆయుష్ పెంచుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియాకే కాదు, దావీదుకే కాదు, ఆయన నీ ఆయుష్ కూడా ఏం చేశాడు? ఆయన దీర్ఘాయువుగా పెంచాడు. హల్లెలూయా. మరణము లేని ఆయుష్ నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు కోరడం వల్ల మరణము లేని దీర్ఘ ఆయుష్ నీకు ఇచ్చాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి మరణము లేని దీర్ఘాయువు నీకు ఇస్తే ఓ ఈ చుట్టూ ఉన్న చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కురిగిపోతా ఉన్నావు, ఎందుకు భయపడతా ఉన్నావు? సాతాను వాడు ముగింపు సమయం వాడికి తెలిసిపోయింది కాబట్టి ఏదో ఒకటి చేసి నీ హృదయాన్ని కలవరపరచాలి. ఒకవేళ నీ హృదయంలో కనుక నువ్వు బలంగా ఉంటే వాడు ఏం చేస్తాడు? పక్కన వాడు మొదలు పెడతాడు. చెప్పు వెళ్ళాడు
ఎందుకు ఇచ్చింది ఆ సంఘం మానేమని చెప్పు. సరే ఈ రోగం తగ్గిన మానేమను. తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చుగా. సంతోషంగా ఉన్నప్పుడు అంత ప్రార్థన, అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చుగా. ఎవరు చేపిస్తామండి? మీ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపిస్తామండి మాట వెళ్ళి చెప్పు. తర్వాత వెళ్తారు మళ్ళీ వారం లేదా ఆ వారం లేదా ఆ నెలలో ఆ నెలలో వెళ్తారో చెప్పు. కానీ దేవుడు నీకు ఏం చేశాడు? నీకోసమైనా ప్రార్థన చేశాడు. నేను మీ వరకు చేయట్లే అని చెప్తున్నాను. మీరు దాన్ని నొక్కిపడి వచ్చారా? ఏమన్నా చోట ఇది ఎలాగే నొక్కిపడి వచ్చి ఒకసారి చదవండి అని ఏమంటాడు యేసుక్రీస్తు? ప్రభుకి స్తోత్రం కలగాక. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజల కోసం ఆయన ప్రార్థన చేయట్లా. ఎవరి కోసం చేస్తాడు ఆయన? ఎవరైతే ఎన్నిక చేయబడిన వారు ఉన్నారో, ఎవరైతే నిర్ణయించబడిన వారు ఉన్నారో, ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారు ఉన్నారో వారి కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. లోకం కోసం కదా ప్రార్థన చేస్తాడు. నీవు కనుక అలాగే 2000 సంవత్సరాల క్రితము నా దేవుడు శరీరంగా ఈ లోకానికి వచ్చి నా కోసం ప్రార్థన చేశాడని ఎదిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు, దేనికి నువ్వు ఆందోళన పడవు. ఈ లోకానికి వచ్చి ఎవరి కోసం ప్రార్థించారు? నీకోసం. సహోదరుడు సహోదరు, దేవుడు నీకోసము శరీరం దగ్గరికి వచ్చి మమ్మల్ని కన్నీటితో ప్రార్థించారు. ఒక నిజమైన విశ్వాసి ఎంత ఆదరణ కలిగించమాట. దేవుడు నీ యొక్క మరణాన్ని తీసివేసి దీర్ఘాయువు నిలిచండి. మరణం ఈ లోక ప్రజలు చనిపోయినట్టుగా చనిపోవడం కోసం దేవుడు ఈ లోకాన్ని తీసుకురాడు. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క చనిపోతే యేసుక్రీస్తు యొక్క మరణము వృధా. ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు చనిపోతే యేసుక్రీస్తు కలవరంలో ప్రాణం పెట్టడము వ్యర్థమైన ప్రయాస. ఆయన చనిపోవడం, క్రీస్తు గణము భయంకరమైన యాక్సిడెంట్ లో చనిపోవడము వ్యర్థమైన ప్రయాస. ఆయన ముద్రలు ఇవ్వడము వ్యర్థమైన ప్రయాస. క్రీస్తు తామస్గా మరలా ఆయనే వచ్చి ఆ ఉరుములు బయలుపరచడము వ్యర్థమైన ప్రయాస. మనము కూడా ఈ లోకంలో జరుగుతున్న తిట్లు అవమానపడము, కుటుంబాలు వదిలిపెట్టేసి అన్ని రకాలుగా దూరంగా సంఘానికి సమాజానికి అందరి చేత ద్వేషించబడము వ్యర్థమైన ప్రయాస. చెప్పారు మాట. మృతులు బ్రతికింపబడకపోతే యేసుక్రీస్తు ప్రాణం పెట్టడము వృధా అని పోలేదు. ఆ రోజులు ఉన్నది కదా, పునరుత్థానం ముందే నమ్మేవారు, పునరుత్థానము లేదు నమ్మే పరిశీలన ఉన్నారు. వాడతాయంటే పోలేదు. ఒకవేళ మృతులు కనుక లేవకపోతే యేసుక్రీస్తు చనిపోవడము యేసుక్రీస్తు చనిపోలేదు. ఎందుకు చనిపోయాడా? నీకు మరణం లేకుండా ఉండాలని ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఎందుకని? నీకు వ్యాధి లేకుండా ఉండాలని ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడు. అక్కడ నువ్వు భరించే మరణము వేదన, నువ్వు భరించే వ్యాధి, ఆ వేదన ఇదంతా కూడా కేవలము ఒక ఛాయ మాత్రమే, ఒక మచ్చలు మాత్రమే. అసలైన భరించగల మచ్చలు మాత్రమే భరించి. మరణం ఉంది, దానికి రుజువు నేను భయపడేది వస్తుంది. వ్యాధి ఉంది, దానికి రుజువు నేను భయపడేది వస్తుంది. కానీ అది కలువరిలో ఆల్రెడీ ఓడిపోయింది. ప్రభుకి స్తోత్రంగా. అక్కడే నాకు ఒక చిన్న కళ, పెద్ద పాము. ఒకసారి చెప్పాను కదా, ఒకసారి మామ సాపడానికి తీసుకుని వర్ణించిన రూపంలోనే అది కనపడింది నాకు. ఒకసారి బాగా ఎండిపోయింది, కానీ జీవంతో ఉంది. అది తల అటు ఇటు ఆడిస్తా ఉంది. నా పక్కన ఒక వ్యక్తి నిలబడున్నాడు. ఆయన చెప్తున్నాడు, రాజు బ్రదర్ నువ్వు దాన్ని తొక్కగలవు, నేను చేయలేదు, నువ్వు తొక్కు అని చెప్తున్నాడు ఆయన. నేను కాలేవి దాని చేద్దాం చూస్తున్నా, కానీ అది ఏం చేస్తుంది, దానికి తలని స్పీడ్ గా ఆడించడం వల్ల నాకేమో భయం వేస్తా ఉంది. దాని మీద నేను కాలు పెట్టలేకపోతుంది. ఆయన చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నువ్వు తొక్కు ధనమే పెట్టి తొక్కులు ఉంటాడు ఆయన. కానీ నేను తొక్కలేకపోతాను. ఇది ఒక సుమారు 10 సంవత్సరాల క్రితం వచ్చింది. కానీ రాత్రి వచ్చిన కాలంలో అప్పుడుకున్న దానికంటే మరింత చరణం దానికి అయిపోయింది. కేవలం కొద్ది పాముతో మాత్రమే ఉంది. అది చాలా పెద్దగా ఉంది సైజు. అది నా ముందే అటు తిరుగుతుంది, కానీ దాన్ని భయపడదు. దాని గురించి అంతకు ముందు పడిన భయం నాకు ఇప్పుడు కనబట్ల. అది నా ముందే తిరుగుతుంది, నాకు అర్థమైపోయింది అది సాగు దశలో ఉంది. అది నా ముందే ఒక ఎత్తైన ఒక ప్రాంతం నుంచి జారి అది కింద పడుతుంది. నేను దాన్ని చూశాను, అది పడిపోతుంది. కానీ నాకు ఎలాంటి భయము కరెక్ట్. పొద్దున్న ప్రభుత్వ స్తోత్రం చెప్పాను. అంటే అప్పుడైతే నేను తీసుకోవడానికి భయపడ్డాను, కానీ ఇప్పుడైతే నాకు భయం లేదు. కారణము
వాడు మరింత తెచ్చిన వాడు ఉన్నాడు, మరింత చనిపోయాడు, బలహీనమైపోయాడు. వాడు ఇంకా అప్పుడు తల వెళ్ళింది, కానీ ఇప్పుడు ఏమి బాడీలో అక్కడ చర్మం మాత్రం కనబడుతుంది, ఇప్పుడు తల కూడా మెదలుతుంది. కారణము నీ దగ్గర వాక్యం. హల్లెలూయా. నీవు తీసుకోగలిగితే వాక్యాన్ని, ఆయన నీ ఆయుష్ని దీర్ఘాయుష్గా మార్చాడు. ఆయన నీ కొరకు ప్రార్థన చేశాడు, లోకం కోసం కదా ఆయన ప్రార్థన చేసింది, నీ కోసం ఆయన ప్రార్థన చేశాడు. స్తోత్రం కలిగాయి. హల్లెలూయా. నా ప్రార్థన ఉదయమే నేను ఎదుర్కోవడానికి నేను శుద్ధి చేస్తాను. ఆయన ఇష్టమైన వాడికి మొదలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రభుకి ఇష్టమైన వారికి ఉండాలంటే ఏం చేయాలంట? దావీదు అంటాడు, నా ప్రార్థన ఉదయమే నిన్ను ఎదుర్కొన్నట్లుగా నా ప్రార్థన సిద్ధం చేస్తాను. అంటే అక్కడ పరలోకం ప్రార్థన ఏర్పడుతుంది అనుకోండి, చెప్పేది చెరుకులు కెరుకులు దూతులు పరిస్థితులు దేవుడు అందరూ చెప్పేది ఈ ప్రార్థన దావీదు పొద్దున మొదలెట్టాడు. దావీదు నా ప్రార్థన ఉదయమే నేను ఎదుర్కొన్నాడు. దావీదు 52 కీర్తనలు అన్నాడు, ఉదయమే నా ప్రార్థన నేను ఎదుర్కొన్నాను. ఇక ఏ వినపడ మనలో ప్రార్థన వినపడిందంటే దావీదు ప్రార్థన మొదలైపోయింది, దావీదు ప్రార్థన మొదలైపోయిందండి. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? హల్లెలూయా. దావీదు రంగం స్వప్నాడు. ఇప్పుడు మన ప్రార్థన అక్కడ ఉంటాడు, ఉదయమే వినపడాలి. చెరువులు కెరువులు దూతలు దేవుడు పరిస్థితులు అందరూ కూడా వినపడినప్పుడు ఆయన అర్థమైపోవాలి, ఈ ప్రార్థన జీవన కుమార్తెది, ఈ ప్రార్థన నా కుమారు కుమార్తెది. అక్కడ సాక్షి రావాలి. అక్కడ మనకి దావీదు సాక్ష్యాన్ని పొందుకోడు అక్కడ. ఓ నా ప్రార్థన ఉదయమే నేను ఎదుర్కొంటుంది, నా ప్రార్థన ఉదయం నీ కోసం సిద్ధం చేస్తాను నేను ప్రభు అంటాడు. నీకు కూడా ఆయన ఎదుర్కొన్నట్లుగా నీ ప్రార్థన ఏం చేయాలి? సిద్ధం చేయాలి. ఆ దేవునికి నీ యొక్క ప్రార్థన వేయకపోతే నీ యొక్క ప్రార్థన ఆయన ఏం చేయాలి? ఎదుర్కొనాలి. అలా చేయాలి. రోమపత్రికలు భూమి ఉండదు, మనం చేయడం అలాగే. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. రోమ పేజ్ నెంబర్ చెప్పండి. ఆత్మ ఏం చేస్తున్నారా? దేనికి? దేని చూసి చెప్పాలి? మీరు బలహీనలను ఎరిగియండి, మీకు వీరిగా ప్రార్థన చేయలేదని ఎరిగియండి, మీకు వీరిగా విశ్వాసం ఉంచలేదని ఎరిగియండి, మీకు వీరిగా నమ్మలేదని ఎరిగియండి, మీకు వీరిగా నిలబడలేదని ఎరిగియండి. ఆత్మ నీకు సహాయం చేస్తా ఉంది. చదువురా అంత దూరం పరిగెట్టి నువ్వు రాగలుగుతావా? ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు వస్తున్నావా? నీ సొంత డబ్బులతో పగలంతా కష్టపడి నువ్వు సంపాదించిన దాంట్లో 200 300 పెట్రోల్ పడిచి మరీ పరిగెట్టుకుంటూ వస్తున్నావు. ఎందుకంటే నీకు నువ్వుగా రావట్లేదు. నీ బలహీనతలో నువ్వు పడిపోకూడదని, నీ విశ్వాసంలో నువ్వు పడిపోకూడదని దేవుని యొక్క ఆత్మ నీకు సహాయం చేస్తావు. లేకపోతే నువ్వు పొరపాటు కూడా చదువు. యుక్తముగా చేయాలి. అది నాకు తెలియదు. ఎలా చేయాలో ఎవరు చెప్తున్నారు? ఆత్మ. ప్రభుకి స్తోత్రం కలుగాక. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఒప్పుకుంటారా మీరు? మోకరించి మూవీలు చేసేది ఎవరు? మీరా? వాటి కోసం పరిగెట్టుకుని వచ్చేది ఎవరు? మీరా? యుక్తముగా జ్ఞానం కలిగి ప్రార్థన చేసేది ఎవరు? మీరా? అందుకే పౌలు చదివాను అన్నాడు. పౌలు ఎవడవాడండి? చనిపోయాడు ఆయన. పౌలు ఎక్కడాడు? అసలు పౌలు లేడు. ప్రార్థించేది నేనే కాదు, విశ్వాసం ఉంచేది నేనే కాదు, నేను బలహీనుడిని. నేను బలహీనుడిని కాబట్టి నాకు బలపరచడానికి ఆత్మ వచ్చింది.
ఎవరిలో అయితే ఆత్మ ఉంటుందో వాడు బలహీనులు కాదు. నీలో ఆత్మ లేదు, నువ్వు బలహీనం అయిపోతున్నావు అంటే కారణము నీలో ఆత్మ లేదు. నువ్వు కురిగిపోతున్నావు అంటే కారణం నీలో ఆత్మ లేదు. అందుకోసం ఏమన్నాడు, ఒక్కసారి పరిశుద్ధమైన నీలోకి వస్తే విమోచన దినం వరకు ఆయన నీలో ముద్రించబడ్డాడు ఆయన. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పాపం చేస్తా ఉంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తా ఉంటుంది, దుఃఖపడతా ఉంటుంది. బాగున్నారు పరిశుద్ధాత్మ నీలో ఉన్న ఆత్మ మీరు దుఃఖపరచకుడి, ఆత్మ మీరు ఆత్మకుడి దుఃఖపరచకూడదు. ఆయన నీలో ఉండడం వల్ల నువ్వు బలహీనం అయిపోతున్నప్పుడు ఆ నీలో ఉన్న ఆత్మ ఏం చెప్తుంది, ఓ నువ్వు వాక్యమైనావు లే ప్రార్థించు. హల్లెలూయా. ఓ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ఆత్మ నీలో ఉంది కాబట్టి ఆ వాక్యం ఏమైనా నీకు గ్రహించడం తెలుస్తూ ఉంది, యుక్తంగా నీకు అర్థమైన తెలుస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు కోసమే ఆయన నీ కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన తన యొక్క ఆత్మ నీలో ఉంచాడు కాబట్టి అయినా దేవునికి ఇష్టమైన వాడిగా నీవు ఉన్నావు. ప్రభుకి స్తోత్రం కలగక. హల్లెలూయా. చాలా విషయాలు చెప్పాల్సింది, 10 అయిపోతుంటాయి. కాబట్టి సహోదరులారా, ఎవరైతే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారో వారి చుట్టూ ఎలాంటి ఆపదలు ఉన్నా, ఎలాంటి ప్రమాదాలు ఉన్నా ఆయన తప్పిస్తాడు. దావీదు అంటాడు, సాక్ష్యం ఇస్తాడు దావీదు, నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను. సహోదరి కూడా దేవుడికి ఇష్టమైన సహోదరి కాబట్టి లావణ్య చేసి కూడా దేవుడు ఏం చేస్తారని ఆ భయంకరమైన శోధన నుంచి అన్నిటి నుంచి ప్రభు తప్పించాడు. ఎప్పుడైతే ఆమె కోసం మనం మోకరించి ప్రార్థన చేసామో అప్పుడే మనం దాన్ని పొందుకున్నాము. అప్పుడే ఆ యొక్క విశ్వాసం ద్వారా మనము సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకున్నాము. ఆరోగ్యమే కాదు, ఆయుష్ను పొందుకున్నాము. హల్లెలూయా. మా మరణము లేని దీర్ఘాయువు మనం పొందుకున్నాము. ప్రభుకి స్తోత్రం కలిగాయి. కాబట్టి సహోదరుడు దేవుడు మరింతగా విశ్వాసాలు బలపరచాలని, సహోదరి యొక్క కుటుంబాన్ని ఇంకా బలపరచాలని, బిడ్డలు కూడా దీవించాలని, అదేవిధంగా సహోదరులను కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాట దీవించాలి. సహోదరులు రమేష్ ప్రార్థన